morning. So we'll start with our science and technology from today. Now, parallelly, unfortunately, you were started with, actually we had a plan of starting with polity and economy, as you all know. But unfortunately, due to some unforeseen situations for both the faculties, we are, actually you will be having 3 classes per day. Polity, economy and science and tech parallel. We thought that initially after 15 days, we can add the third subject. But since there is some unforeseen situation, ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం. రైట్. నౌ హౌ మెనీ విల్ బి రైటింగ్ ద ఎగ్జామ్ ఇన్ తెలుగు హియర్? రైట్, ఫైన్, ఓకే. నౌ క్లాస్ మొత్తం బైలింగ్వలే చేద్దాము. మోస్ట్లీ డిస్కషన్ విల్ బి ఇన్ తెలుగు అండ్ ఇట్ మ్యూచువల్ ఇద్దరికి అర్థమయ్యేలానే చేద్దాం. రైట్. నౌ సైన్స్ అండ్ టెక్నాలజీతో స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. బిఫోర్ దట్, హౌ మెనీ ఆర్ ఫ్రమ్ టీజీపీఎస్సీ హియర్? ఓకే, ఫైన్. రిమైనింగ్ ఆల్ ఏబిపిఎస్సి. ఫైన్, ఓకే. నౌ ఏదైనా సరే బిఫోర్ టుడే మోస్ట్లీ మొత్తం అంతా ఇంట్రడక్షన్, హౌ టు ప్రిపేర్ ఫర్ సైన్స్ అండ్ టెక్ అండ్ ఆల్, వీ కెన్ సీ ఇంపార్టెన్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్ అండ్ ఆల్. నౌ సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెన్స్. ఇది చేసే ముందు మనకి ఫ్యూ వర్డ్స్ విత్ రెస్పెక్ట్ టు బోత్ ఏపీపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ. నౌ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఆల్రెడీ ఎప్పుడు వస్తుందో అందరికీ తెలుసు, బోత్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. ఇఫ్ ఎట్ ఆల్ మీరు గ్రూప్ 2 కూడా రాద్దాం అనుకుంటే, మై సిన్సియర్ సజెషన్, రైట్ గ్రూప్ 2 ఆల్సో. పోయేదేం లేదు. కావాలంటే మీకు అది తక్కువ అనుకున్నా, ఇంట్రెస్ట్ లేకపోయినా జాబ్ వస్తే వదిలేయచ్చు, దానికి మించి ఇంకేం జరగదు కదా. సో ఎగ్జామ్ అయితే రాయండి, అందులో ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్, ఏపీపీఎస్సీ ఎగ్జామ్ పక్కా జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఇయర్ హాఫ్ లోపే వాళ్ళు ఫినిష్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ ఇంకా ఇప్పుడు యాక్చువల్గా నిన్న జిఏడీలో కొన్ని డిస్కషన్స్లో కొన్ని చేంజెస్ వచ్చాయి కానీ, బట్ వాళ్ళ ప్లాన్ ఏంటి అంటే ఉగాది లోపు మొత్తం అంతా కంప్లీట్ చేయాలి అని చెప్పి, ఉగాది లోపు మొత్తం అంతా కంప్లీట్ చేయాలి, అట్లీస్ట్ ద మెయిన్స్. ఇఫ్ ఎట్ ఆల్ కొంచెం డిలే అయినా సరే మే ఆర్ జూన్ లోపు మొత్తం ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్ ఉందో అది క్లియర్ అవుతుంది. అండ్ ఇమీడియట్లీ దే విల్ బి గివింగ్ ది నెక్స్ట్ నోటిఫికేషన్ ఆల్సో. సో మీరు పెట్టే ఎఫర్ట్స్కి పక్కాగా రిజల్ట్ అయితే ఉంటుంది. సిన్సియర్గా ఇప్పుడు నుండి అప్ టిల్ ఇప్పుడు ఆగస్ట్ 15th నోటిఫికేషన్ అయితే సెప్టెంబర్ 15th ఫర్ గ్రూప్ 2, అక్కడి నుండి 1 month అప్లికేషన్కి టైం అనుకుంటే, ఫ్రమ్ దేర్ సెప్టెంబర్ 3 months ఎగ్జామ్కి టైం ఉంటుంది. సో అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇన్ దట్ మేనర్ మనకి జనవరిలోని ప్రిలిమ్స్ అవుతుంది. అండ్ యూనో ఏబిపిఎస్సి రిజల్ట్స్ చాలా ఫాస్ట్ చేస్తుంది. నేను ఫస్ట్ ఏబిపిఎస్సి గురించి మాట్లాడుతున్నాను. ఏబిపిఎస్సి రిజల్ట్స్ ఫాస్ట్గా వస్తుంది. సో ఏదైనా సరే జూన్ ఆర్ జూలై లోపు క్లియర్ అయిపోద్ది. నౌ మీరు ఈ కమింగ్ డిసెంబర్ వరకు ఎఫర్ట్ అంతా బాగా పెడితే, మీరు పెట్టే కంప్లీట్ ఎఫర్ట్ ఎంత వీలైతే అంత మనం పెట్టగలిగితే, డైలీ 8 hours మీరు స్టడీస్కి కేటాయించగలిగితే, ఫర్ ష్యూర్ నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి వచ్చేసరికి కల్లా యూ విల్ బీ ఇన్ ఏ వెరీ రెస్పెక్టబుల్ పొజిషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్. సో మనము ఎఫర్ట్ ఎందుకు పెట్టాలి అని చెప్పి కారణం చెప్తున్నాను. ఒక క్లారిటీ అనేది వచ్చింది కాబట్టి. నౌ కమింగ్ టు టీజీపీఎస్సీ, నిన్న మరి మీకు న్యూస్ ఐడియా ఉంటే రేవంత్ రెడ్డి గారు హ్యాడ్ డన్ ద రివ్యూ అండ్ ఈ ఇయర్ ఎండింగ్కి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇయర్ ఎండింగ్కి ఫర్ షూర్. ఎందుకంటే ఎంత అవునన్నా కాదన్నా ఇప్పుడు క్లియర్ చేసిన నోటిఫికేషన్ ముందు కేసీఆర్ గారు ఇచ్చింది, ముందు కేసీఆర్ గారి టైంలో ఇచ్చింది. సో కొత్త నోటిఫికేషన్ ఈఎన్ పేరు మీద ఇవ్వాల్సింది ఉంది అండ్ దట్ విల్ బీ కమింగ్ దిస్ ఇయర్ ఎండ్. సో ఇప్పుడు మీరు పెట్టే ఎఫర్ట్ పక్కాగా రిటర్న్ అనేది అక్కడ కూడా ఉంటుంది. రైట్. సో ఫస్ట్ థింగ్, ఇది నేను ఎందుకు క్లారిటీ ఇస్తున్నాను అని అంటే, అన్సర్టెనిటీ అనేది యాక్చువల్గా అయితే మేబీ 1 year బ్యాక్ అయితే బోత్ ఏపీపీఎస్సీలోని టీజీపీఎస్సీలో కూడా చాలా అన్సర్టెనిటీ అనేది ఉంది. అంటే ఎగ్జామ్ ఎప్పుడు అవుతుంది, అవుతుందా కాదా అదా అని చెప్పి. కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం అనేది లేదు. మీరు ఎఫర్ట్ పెడితే పక్కాగా రిజల్ట్ అనేది ఉంటుంది. క్లియర్ ఫస్ట్ థింగ్. సో మీరు ఎఫర్ట్ పెడితే పక్కాగా రిజల్ట్ అనేది ఉంటుంది. యూ హ్యావ్ టు పుట్ ఆల్ ది ఎఫర్ట్స్. నౌ అందులో భాగంగా మనం ఏం చేయాలి విత్ రెస్పెక్ట్ టు ద ఎగ్జామినేషన్ అండ్ ఆల్. నౌ మీరు చూసినట్టు ఆల్రెడీ మీకు సైన్స్ దిస్ పాలిటీ అండ్ ఎకానమీ స్టార్ట్ అయింది, ఇప్పుడు సైన్స్ అండ్ టెక్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్ డేట్ బట్టే మనం సిలబస్ అంతా కంప్లీట్ చేద్దాం, అందులో ఏం ప్రాబ్లం ఏం లేదు. విష్ణు ఐఏఎస్ విల్ బీ కంప్లీట్లీ హెల్పింగ్ యూ ఇన్ దట్. అండ్ న్యూస్ పేపర్కి, కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి అది కూడా మేజర్ కాంపొనెంట్ కాబట్టి మెనీ మైట్ బి నోయింగ్. మార్నింగ్ 8 to 9, 8 to 8:45 నేను న్యూస్ పేపర్ అనాలిసిస్ డైలీ తీసుకుంటాను. నౌ ఇది కాకుండా ఏపీకి సపరేట్గా, టీజీకి సపరేట్గా మేము ఏంటిది కరెంట్ అఫైర్స్ కంపైలేషన్ చేస్తున్నాము. దట్ విల్ బీ కమింగ్ ఫ్రమ్ దిస్ మంత్. అంటే ఏపీలో జరిగిన కరెంట్ అఫైర్స్, ఫర్ ఎగ్జాంపుల్ సే క్వాంటమ్ వ్యాలీ అవనివ్వండి,
నిన్న వచ్చిన గూగుల్ డేటా సెంటర్ అమెరికా ఇండియా కనెక్ట్ ప్రోగ్రామ్ కింద అవనియండి, ఆర్ఎల్స్ రిలయన్స్ ఏదైతే అనౌన్స్ చేస్తారో వాళ్ళది, ఆర్సెల్ఆర్మిటల్ ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ ఫార్మేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ కూడా మేము కంపైల్ చేసి ఇస్తాం ఇన్ ద సేమ్ ఫార్మాట్ ఫర్ టీజీపీఎస్సీ ఆల్సో. సో ఓన్లీ థింగ్ యూ నీడ్ టు ఫాలో ది రిసోర్సెస్ ఫ్రమ్ అవర్ సైడ్. ఓకే, నెక్స్ట్ coming to the science and technology as a subject. Science and technology as a subject. Science and technology is very important for both prelims and mains. నేను ఫస్ట్ ఏబిపిఎస్సి గురించి మాట్లాడుతున్నాను. మీకు తెలిసే ఉంటుంది ఇన్ ది సిలబస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మీరు చూస్తే వీఆర్ హ్యావింగ్ 2 పేపర్స్. ఎంతకి ఒక పేపర్ ప్రిలిమ్స్ 120 మార్క్స్ అండ్ పేపర్ 2 ఈజ్ ఆల్సో ఫర్ 120 మార్క్స్. అయితే ప్యాటర్న్ చేంజ్ అవుతుంది, అదేమీ నమ్మకండి, ప్యాటర్న్ చేంజ్ అవ్వట్లేదు, ఎట్లానే ఉంటుంది. 99% ఏదో బాగా చేంజెస్ జరిగి సీఎం గారి దగ్గరికి వెళ్ళి రివ్యూ పక్కా ఇది చేయాలని అంటే తప్ప ఆల్రెడీ మొత్తం ఇదే సిలబస్ కంటిన్యూ చేయడానికి మొత్తం అంతా ఫిక్స్ అయిపోయింది. రైట్. సో 99.99% ఇదే సిలబస్తో ఎగ్జామ్ కూడా జరుగుతుంది. సిలబస్ చేంజ్ అవుతుంది అనేది ఏది నమ్మకండి. ఓకే, సో ఇదే ఫిక్స్, అందులో ఎటువంటి సెకండ్ థాట్ లేదు. సే ఫర్ సపోజ్ మన టైం బ్యాడ్ అయ్యి సిలబస్ చేంజ్ అయిందని అనుకుందాం, సబ్జెక్ట్స్ అయితే మారవు కదా, సబ్జెక్ట్స్ సేమే. సో వాటి యొక్క వెయిటేజ్ అనేది చేంజ్ అవుతుంది తప్ప సబ్జెక్ట్ అయితే మారదు. సో యూ హ్యావ్ టు పుట్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ ఇన్ దట్. నెక్స్ట్ ఏబిపిఎస్సి మనం చూస్తే ప్రిలిమ్స్లోని సైన్స్ అండ్ ఎన్ని మార్క్స్? సైన్స్ అండ్ ఎన్ని మార్క్స్? మొత్తం 120 ప్లస్ 120. ప్రిలిమ్స్ మనకి 240 మార్క్స్కి, 240 మార్క్స్లోని ఈ సెకండ్ పేపర్ 120లోని సుధా కళ్యాణి, ఫైన్, థ్యాంక్ యూ. నా ప్రిలిమ్స్లో మనకి 30 మార్క్స్ డైరెక్ట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ మీద డైరెక్ట్గా 30 మార్క్స్ ఉంటుంది. నా అది కాకుండా దాంతోపాటు మీరు పేపర్ 2 ఇన్ ద ప్రిలిమ్స్ చూస్తే 120లో 60 మార్క్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రీజనింగ్, 30 మార్క్స్ ఎక్స్క్లూజివ్లీ సైన్స్ అండ్ టెక్, ఇంకొక 30 మార్క్స్ కరెంట్ అఫైర్స్. అయితే ముందు పేపర్ చూస్తే మనకేం అర్థం అవుతుందంటే ఈ కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్లో మళ్ళీ సైన్స్ అండ్ టెక్ ఇంకొక 10 to 15 ఉంటున్నాయి. రైట్, ఎందుకంటే సైన్స్ అండ్ టెక్ మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ ఉంటుంది కాబట్టి సో కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇంకొక 10 to 15 మార్క్స్ మనం చూస్తున్నాం. సో ఎఫెక్టివ్గా మనకి ప్రిలిమ్స్లోని 45 మార్క్స్ వరకు సైన్స్ అండ్ టెక్ అనేది ఉంటుంది. దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్. అంటే ఏ సబ్జెక్ట్కి లేనంత ఇంపార్టెన్స్ దీనికి ఉంది. 240 మార్క్స్లోని గ్రేటర్ దాన్ 1/5 వెయిటేజ్ మనకి దీనికి వస్తుంది. రైట్. నెక్స్ట్ టీజీపీఎస్సీకి వస్తే ఇన్ ద టీజీపీఎస్సీ ఆల్సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టీజీపీఎస్సీ ప్రిలిమ్స్ ఎన్ని మార్క్స్కి? 150. నౌ లాస్ట్ టైం జరిగినవి అంటే 2-3 ప్రిలిమ్స్లు జరిగాయి కదా, నౌ అందులోని మనం చూస్తే ఇన్ దట్ అరౌండ్ 18 క్వశ్చన్స్ వరకు మనకి సైన్స్ అండ్ టెక్లో ఉంది. సో అక్కడ 240లోని ఎంత అయితే 45 ఎంత ఇంపార్టెంట్, ఇక్కడ 150లో కూడా 18 మార్క్స్ అంతే ఇంపార్టెంట్. నేను ఇక్కడ ఏది ఎన్విరాన్మెంట్ ఇంకా కలపట్లేదు. మనము సైన్స్ అండ్ టెక్లో భాగంగా ఎన్విరాన్మెంట్ కూడా మనం డిస్కస్ చేస్తాం. మీకు జాగ్రఫీలో భాగంగా కూడా మళ్ళీ ఎన్విరాన్మెంట్ సపరేట్గా అవుతుంది. రైట్. ఆ ఎన్విరాన్మెంట్ కలపకుండా బోత్ టీజీపీఎస్సీ అండ్ ఏబిపిఎస్సీకి ఎన్విరాన్మెంట్ కలపకుండా మనం చెప్తుంది ప్రిలిమ్స్కి ఇంత వెయిటేజ్. నౌ వన్ థింగ్, అందరికీ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది పెద్ద ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్ ఫ్రాంక్లీ స్పీకింగ్. మీరు ఒకవేళ లాస్ట్ ఇయర్ వచ్చిన ఏబిపిఎస్సీ మార్క్ షీట్స్ బయట ఉన్నాయి అండ్ టీజీపీఎస్సీ మార్క్ షీట్స్ కూడా మీరు చూసుంటే మెయిన్స్ మార్క్స్ నేను చెప్తున్నాను, అందులోనే అందరికన్నా తక్కువ వచ్చిన పేపర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. క్వాలిఫై అయిన వాళ్ళకి ఇప్పుడు మొన్న 81 ర్యాంక్స్ వచ్చాయి కదా, నా దాని అయితే మార్క్ షీట్స్ కంప్లీట్గా బయటికి రాలేదు, కానీ ఆ ముందు ఉన్నవి చూస్తే ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి కూడా 150 కదా మనకు మెయిన్స్, అందులో 50s, 60s ఉండిపోయారు చాలామంది. సేమ్ గోస్ విత్ టీజీపీఎస్సీ మెయిన్స్ ఆల్సో. అండర్స్టూడ్? సో సైన్స్ అండ్ టెక్నాలజీ అందరూ ఇబ్బంది పడతారు. బట్ వన్ థింగ్, మన క్లాసెస్ అయ్యేసరికి యూ విల్ బీ ఇన్ ఏ వెరీ కంఫర్టబుల్ పొజిషన్. అది హామీ నాది. జస్ట్ క్లాస్ అటెండ్ అవ్వడం, క్లాస్లో నేను పెట్టే టెస్ట్ రాయడం, క్లాస్లో నేను ఇచ్చే ఆన్సర్ రైటింగ్ చేయడం, క్లాస్లోనే మనం ఆన్సర్ రైటింగ్ చేద్దాం, అన్నీ మనం చేద్దాం. రైట్. విత్ టైం
నెక్స్ట్ 1 మంత్ అనుకుంటే 1 మంత్ అయ్యేసరికి యూ విల్ బీ ఇన్ ఏ వెరీ కంఫర్టబుల్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ. నౌ ఇలా చేయడానికి మీ దగ్గర నుండి కొన్ని సపోర్ట్ కావాలి. యూ విల్ డిస్కస్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే ముందు మనం ప్రిలిమ్స్లోని సైన్స్ అండ్ టెక్ ఒక వెయిటేజ్ చూసాం కదా. నౌ కమింగ్ టు మెయిన్స్, ఏ సబ్జెక్ట్కి లేనంత వెయిటేజ్ మెయిన్స్లో మనకి సైన్స్ అండ్ టెక్ ఇచ్చారు. నౌ ఇఫ్ యూ సీ పాలిటీ చూస్తే మీరు 50 మార్క్స్, టీజీపీఎస్సీలో చూసినా సరే పాలిటీ 50 మార్క్స్, గవర్నెన్స్ 50 మార్క్స్, అంతే కదా. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక్క పేపర్కి వీ హ్యావ్ 150 మార్క్స్ ఇన్ గ్రూప్ 1 ఏపీఎస్సీ అండ్ ఇన్ టీజీపీఎస్సీ వీ హ్యావ్ 100 మార్క్స్. తెలుసు కదా అందరికి ఇది. ఇన్ ఏపీఎస్సీ వీఆర్ హ్యావింగ్ 150 మార్క్స్ అండ్ ఇన్ టీజీపీఎస్సీ వీఆర్ హ్యావింగ్ 100 మార్క్స్. 150 మార్క్స్ 100 మార్క్స్ ఎంత అంటే అంత ఇంపార్టెంట్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక ఇంపార్టెన్స్ అర్థమైంది కదా. సో వీ హ్యావ్ టు బీ వెరీ వెరీ వెల్ వర్స్ విత్ రెస్పెక్ట్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ. సో 150 మార్క్స్ ఇక్కడ, 100 మార్క్స్ ఇక్కడ, ఎంత మ్యాక్సిమం వీలైతే అంత మనం ఇక్కడ స్కోర్ చేయాలి. దానికి మనం ఏం చేస్తాం, మన క్లాసెస్లో మనం ఏం చేస్తాం. నౌ టేక్ యువర్ నోట్స్. మీకు గవర్నెన్స్ స్టార్ట్ అవ్వలేదు కదా ఇంకా. నౌ సిటిజన్ చార్టర్ అనే పదం ఎప్పుడైనా విన్నారా? సిటిజన్ చార్టర్ అనే పదం ఎప్పుడైనా విన్నారా? ఏమై ఉండొచ్చు? గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా సిటిజన్ చార్టర్ అని ఉంటుంది. ఫైన్. సిటిజన్ చార్టర్ అంటే ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ ఎక్కడికైనా వెళ్తే బయట సిటిజన్ చార్టర్ అనేది ఒకటి అంటించేసి ఉంటుంది. దాని అర్థం ఏంటి అని అంటే, గవర్నమెంట్ ఏమేమి పనులు మీకు చేస్తుంది, సర్వీసెస్ మీకేం చేస్తుంది, మీరు రిటర్న్లో గవర్నమెంట్కి ఏమేమి చేయాలి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఎలా ఉంటుందంటే, క్యాస్ట్ సర్టిఫికేట్, ఓబీసీ సర్టిఫికేట్ 7 days పడుతుంది. మీరు ఇక్కడ ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మొత్తం అంతా క్లియర్గా గవర్నమెంట్ ఏం చేస్తుంది, మీరేం చేస్తారు అని చెప్పి క్లియర్గా అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. సో బేసికల్గా సిటిజన్ చార్టర్ అంటే ఏంటి అంటే, ఒక గవర్నమెంట్కి, నార్మల్ ప్రజలకి, సిటిజన్స్కి మధ్యలోని ఒక డాక్యుమెంట్. ఇది గవర్నెన్స్ సిలబస్లో కూడా మనం చూస్తాం. అయితే ఇప్పుడు మనం ఏం రాస్తున్నామనంటే, స్టూడెంట్ చార్టర్ అంటే నేను మీకు ఏం ప్రొవైడ్ చేస్తానో మీరు నాకేమి ఇవ్వాలి రిటర్న్లో. డబ్బులు కాదు, బేసికలీ మీరు టైం ఏమి ఇవ్వాలి. థ్యాంక్ యూ. హెడ్డింగ్ పెట్టండి స్టూడెంట్ చార్టర్ అని. స్టూడెంట్ చార్టర్ సిటిజన్ చార్టర్ ఎవరెవరికి మధ్యలో, గవర్నమెంట్కి ప్రజలకి మధ్యలో. ఈ స్టూడెంట్ చార్టర్ మీకు నాకు మధ్యలో. రైట్. క్లాస్ స్టార్ట్ చేసే ముందు మొత్తం అంత క్లారిటీ తెచ్చుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. రైట్. స్టూడెంట్ చార్టర్ మీకు నాకు మధ్యలో. ఫస్ట్ ఆన్లైన్ స్టూడెంట్స్ మీరు కూడా రాయాలి స్టూడెంట్ చార్టర్. దీని యొక్క ఇంపార్టెన్స్ మీకు తర్వాత అర్థమవుతుంది. స్టూడెంట్ చార్టర్లోని ఫస్ట్ పాయింట్ 1 అని పెట్టండి. 1 ఫ్రమ్ సార్ టు స్టూడెంట్స్. నా నుండి మీకు ఏమేం ప్రామిసెస్ అని. రైట్. నౌ ఇందులో నా ఫస్ట్ ప్రామిస్, కంప్లీట్ కవరేజ్ ఆఫ్ సిలబస్ విత్ కాంప్రిహెన్సివ్ నోట్స్. సిలబస్లో ఉండే ప్రతిదీ కవర్ చేస్తూ దానికి కావాల్సిన నోట్స్ అంతా ఇస్తాము అని చెప్పి ఫస్ట్ది, అది నా ఫస్ట్ ప్రామిస్. నెక్స్ట్ సెకండ్, లైవ్ ఆన్సర్ రైటింగ్. క్లాస్లోనే ఆన్సర్ రైటింగ్ చేస్తాం మనం సిలబస్లో ఉండే ప్రతి దాని మీద. ఈ లైవ్ ఆన్సర్ రైటింగ్ ఎలా ఉంటుందో మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ సపరేట్ డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్. డి, కంప్లీట్ పీవైక్యూ కవరేజ్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మొత్తం అన్నీ కవర్ చేస్తాం. ఓకే. సో నేను మీకు ఏం ప్రామిస్ చేస్తున్నాను దీంట్లోని, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైతే సిలబస్లో ఉందో, బోత్ ఏపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ, మనకి ఏదైతే సిలబస్లో ఉందో దిస్ ఇస్ ఫిలిం సిలబస్. మీరు అందరూ చూసుంటారు, మీకు అది కూడా వచ్చి ఉంటుంది డాక్యుమెంట్.
నా సిలబస్లో ఉండే ప్రతిదీ కవర్ చేయడం నా బాధ్యత. అండ్ నాకు మిగతా క్లాసెస్ ఎలా అవుతున్నాయో నాకు తెలీదు. నేను ప్రతిదానికి హ్యాండ్ అవుట్ ఇస్తాను. మీరు నోట్స్ రాయాల్సిన అవసరం లేదు, దేనికినో నోట్స్ రాయాల్సిన అవసరం దేనికి లేదు. ప్రతి దానికి కూడా మీ తెలుగు హ్యాండ్ అవుట్, ఇంగ్లీష్ హ్యాండ్ అవుట్ సపరేట్గా వస్తుంది. రేపు మార్నింగ్ మీరు క్లాస్కి వచ్చే టైంకి మొత్తం హ్యాండ్ అవుట్స్ అన్నీ మీ దగ్గర ఉంటాయి. ఓకే, మీరు సపరేట్గా నోట్స్ ఏమీ రాయాల్సిన అవసరం లేదు. కానీ క్లాస్లో హ్యాండ్ అవుట్ మీ చేతిలో ఉండాలి. నేను అక్కడక్కడ కొన్ని పాయింట్స్ యాడ్ చేయిస్తాను, దాని మీద మీరు రాయాలి. అర్థమైందా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నెక్స్ట్ చూస్తాము. సిలబస్ మొత్తాన్ని కూడా నేను 14 మాడ్యూల్స్ కింద డివైడ్ చేశాను. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన సిలబస్ యాక్చువల్గా హ్యాఫ్జార్డ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ కొన్నింటికి ఎక్కడ లింక్, ఎక్కడ కొన్నింటికి అక్కడ లింక్ ఉంటుంది. మనం సిలబస్లో ఉండే ప్రతిదీ కవర్ చేస్తాం. దీన్ని నేను 14 చాప్టర్స్ కింద డివైడ్ చేశాను. నౌ ఆ 14 చాప్టర్స్ని కూడా మనము మీకు హ్యాండ్అవుట్ వస్తుంది, సపరేట్గా 14 హ్యాండ్అవుట్స్ వస్తాయి. 14 స్టాటిక్ హ్యాండ్అవుట్స్, 14 కరెంట్ అఫైర్స్ హ్యాండ్అవుట్స్, 14 కరెంట్ అఫైర్స్ హ్యాండ్అవుట్స్ మొత్తం. ఇప్పుడు సైన్స్ అంటే మనము ఈ క్లాస్ ముందుకు ఎలా వెళ్తామనంటే, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ టెక్నాలజీ అనే చాప్టర్ తీసుకుందాం అనుకుందాం. స్పేస్ టెక్నాలజీ మొత్తం డిస్కస్ చేస్తాం. దాని తర్వాత ఫర్దర్ క్లాస్లోనే స్పేస్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ మొత్తం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ న్యూక్లియర్ టెక్నాలజీ, స్టాటిక్ పార్ట్, న్యూక్లియర్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్. సో ప్రతిదీ కూడా స్టాటిక్ తర్వాత కరెంట్ అఫైర్స్, స్టాటిక్ తర్వాత కరెంట్ అఫైర్స్, మొత్తం అన్ని చాప్టర్స్ కూడా అలానే డిస్కస్ చేస్తాం. ఎందుకు అని అంటే కరెంట్ అఫైర్స్ అర్థం కావాలి అని అంటే స్టాటిక్ పార్ట్ చాలా చాలా క్లియర్గా ఉండాలి. అది నా బాధ్యత, మీకు అర్థమయ్యేలా చేయడం నా బాధ్యత. నెక్స్ట్ సుకుమార్, యూ విల్ బి గెట్టింగ్ హ్యాండ్అవుట్స్ టుమారో ఇన్ ద ఈవినింగ్. యూ విల్ బి గెట్టింగ్ ద హ్యాండ్అవుట్స్. ఈరోజు మొత్తం అంతా ఇంట్రడక్షన్ క్లాస్ కదా, మీకు హ్యాండ్అవుట్, చెక్ లిస్ట్ మొత్తం అన్నీ వస్తాయి. రైట్, మీరు నోట్స్ రాయాల్సిన అవసరం లేదు. కాకపోతే క్యారీ సమ్ ఒక 50 pages to 100 pages నోట్స్ ఒకటి ఉంటే అడిషనల్గా ఏమైనా నేను చెప్తే డిక్టేట్ చేస్తే అది రాసుకోవచ్చు. బట్ 90% మొత్తం అంతా హ్యాండ్అవుట్లోనే ఉంటుంది. 10% రీసెంట్గా ఎగ్జాంపుల్స్ ఏదైనా మీరు పక్కాగా గుర్తుపెట్టుకోవాల్సింది నేను రాయిస్తాను. అది కూడా హ్యాండ్అవుట్లో రాయొచ్చు. ప్లేస్ అక్కడ సరిపోదంటేనే మనం నోట్స్ రాద్దాం. ఓకే, నౌ అయినా ఈ బుక్ ఎందుకు అని అంటే మనకి ఫర్దర్ తెలుస్తుంది. మీకు వాల్యూ ఎడిషన్, ఎగ్జాంపుల్స్ మొత్తం అంతా అందులో మీరు మెయింటైన్ చేస్తారు. ఓకే, నౌ సో లాస్ట్ పాయింట్ ఏం రాశారు, నా నుండి మీకు ఏమొస్తుందని, కంప్లీట్ పీవైక్యూ కవరేజ్. ఈ పాయింట్ ఈ కరెంట్ అఫైర్స్ కవరేజ్ ఆఫ్ 2 years. కరెంట్ అఫైర్స్ కవరేజ్ ఆఫ్ 2 years. మీకు హ్యాండ్అవుట్ రూపంలో, క్లాసెస్ రూపంలో కూడా మొత్తం కరెంట్ అఫైర్స్ కవరేజ్ అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు చూడండి, మీకు ఒక డౌట్ రావాలి ఇక్కడ. ఎందుకంటే మనం ఇప్పుడు క్లాసెస్ చేస్తున్నాం, మేబీ నెక్స్ట్ 1 month 1 క్లాసెస్ అవుతాయి అనుకుందాం, కానీ ఆ తర్వాత మళ్ళీ కరెంట్ అఫైర్స్ అవుతాయి కదా. సో దానికి సొల్యూషన్ ఏంటి అంటే, మేబీ అందరూ కూడా కరెంట్ అఫైర్ క్లాస్కి రాకపోయి ఉండొచ్చు. ఆబ్వియస్గా నేను అది ఎక్స్పెక్ట్ చేస్తాను. నౌ మీకు హ్యాండ్అవుట్ రెగ్యులర్గా వస్తుంది. నౌ మధ్యలో మనం మళ్ళీ ఎవ్రీ 2 monthsకి ఒకసారి, ఎగ్జామ్ డేట్ బట్టి ఎవ్రీ 2 monthsకి ఒకసారి కరెంట్ అఫైర్స్ లాస్ట్ 2 monthsలో ఏమేమి జరిగాయో దానికి సపరేట్ క్లాస్ నేను ఒక 3-4 days తీసుకుంటాను. అర్థమైందా చెప్పింది? సో మీరు దాని గురించి అయితే ఎటువంటిది ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్, కాకపోతే ఏమవుతుందండి, ఎప్పుడైతే మీరు స్టాటిక్ పార్ట్ చేసేస్తారో, స్టాటిక్ పార్ట్ చేసేసిన తర్వాత మీకు కరెంట్ అఫైర్స్ చాలా బాగా అర్థం అవడం స్టార్ట్ అవుతుంది. రైట్, మొత్తం అందరూ కూడా ఈ ఇయర్ ఏపీపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ క్లియర్ చేయడానికే కదా ఉన్నారు. వీఆర్ నాట్ హియర్ టు వేస్ట్ ద టైం అసలు వేస్ట్ చేయడానికి కాదు. ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీలను గ్రూప్ 1 ర్యాంక్ తెచ్చుకోవడానికి మాత్రం మనం ఎక్కడ ఉన్నాం. సో ఇప్పటి నుండి పెట్టే ప్రతి మినిట్ కూడా మనం ఎగ్జామ్ ఓరియంటెడ్గానే పెడుతున్నాం. ఓకే, అందులోని ఎటువంటి సెకండ్ థాట్ అనేది లేదు. నౌ ఇది నేను మీకు ఇచ్చేది. సో నేనేం ప్రామిస్ చేస్తున్నా, సిలబస్లో ఉండే ప్రతిదీ నేను కవర్ చేస్తాను. ప్రతి దానికి మీకు క్లాస్ నోట్స్ ఇస్తాను. ప్రతి పీవైక్యూ క్లాస్లో కవర్ అయ్యేలా చేస్తాను. క్లాస్లోనే మనం ఆన్సర్ రైటింగ్ చేస్తాం. ఆన్సర్ రైటింగ్ జరిగే ముందు నేను మీకు ఆన్సర్ రైటింగ్ గురిండే ఒక 6 hours క్లాస్ తీసుకుంటాను. క్లాస్లోనే మనము ఆన్సర్ అంటే అందులో కంటెంట్ ఏది ఉండదు. కంటెంట్ కాకుండా ఇంట్రొడక్షన్ ఎలా రాయాలి, బాడీ ఎలా రాయాలి, కన్క్లూజన్ ఎలా రాయాలి, స్ట్రక్చర్స్ ఏమేమి ఉంటాయి, మొత్తం అంతా నేను క్లాస్ తీసుకుంటాను. ఆ తర్వాత ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేద్దాం. అయితే అది చేయాలి అని అంటే మీరు కొంత కంటెంట్ ఉండాలి, అంతే కదా, కొంత కంటెంట్ ఉండాలి కదా. సో దానికోసం అంటే మనం ఏం చేయాలంటే, మేబీ ఒక 15 days మనము క్లాసెస్ అయిన తర్వాత, ఒక 50% ఆఫ్ ద సిలబస్ అయిన తర్వాత మీకు కంటెంట్ వస్తుంది. అప్పుడు నేను ఇచ్చిన ఆ 6 hours క్లాస్లో నేను ఏదైతే ఆన్సర్ని ఎలా స్ట్రక్చర్ చేయాలి అని చెప్పి నేను చెప్తానో, మీ కంటెంట్, ఈ స్ట్రక్చరింగ్ నాలెడ్జ్ రెండూ కలిపి చాలా మంచిగా మీరు ఆన్సర్స్ రాయొచ్చు. రైట్, నౌ అది అయిపోయిన తర్వాత మీకు లాస్ట్లో ఇంకొకటి నేను ప్రామిస్ చేశాను, డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ అని. నౌ అందులో ఏంటి అంటే, నేను కింద గ్రౌండ్ ఫ్లోర్లో క్యాబిన్లో ఉంటాను. మీరు ఆన్సర్స్ రాసి నాకు ఆన్సర్స్ తీసుకొని రావచ్చు.
వీ విల్ డిస్కస్ దమ్ ఇన్ డీటెయిల్ ఎలా ఇంప్రూవ్ అవ్వచ్చు అని చెప్పి. నౌ ఆన్లైన్ స్టూడెంట్స్ నా టెలిగ్రామ్ ఐడి ఇస్తాను, నా టెలిగ్రామ్ ఐడిలోనే మీరు పోస్ట్ చేయొచ్చు. దెన్ వీ కెన్ డిస్కస్ బేస్డ్ ఆన్ దట్. ఆన్సర్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. క్లియర్ ఎవ్రీ వన్? ఓకే. నౌ ఇదంతా బాగుంది, మీరు నాకేం చేయాలి? రైట్, సెకండ్ యూ హ్యాడ్ రిటర్న్ ఫస్ట్ పాయింట్, రైట్? యూ హ్యాడ్ రిటర్న్ ది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఫ్రమ్ మీ టు సార్, నా నుండి సార్కి. ఫ్రమ్ మీ టు సార్. మీ చేత్తో మీరు రాస్తున్నారంటే మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఇది. ఓకే, నేను కోర్టులో కేసైనా వేయచ్చు. ఫ్రమ్ మీ టు సార్, ఫస్ట్ పాయింట్. అటెండ్ ది క్లాసెస్ రెగ్యులర్లీ, ప్రతి క్లాస్కి నేను వస్తాను, మీరు మాట ఇస్తున్నారు నాకు. అటెండ్ ది క్లాసెస్ రెగ్యులర్లీ. ఓకే. సెకండ్, బి ఎస్ రవికిరణ్, యూ విల్ బి గెటింగ్ ద హ్యాండ్అవుట్. నేను ఇంకా ఆఫ్లైన్ స్టూడెంట్స్ కూడా ఏమి హ్యాండ్అవుట్ ఇవ్వలేదు. హ్యాండ్అవుట్స్ మీకు ఈవినింగ్ మీ ఛానల్లో వస్తాయి. తెలుగు హ్యాండ్అవుట్, ఇంగ్లీష్ హ్యాండ్అవుట్ మొత్తం అన్నీ మీ ఛానల్లో వస్తాయి. మీ రేపు మార్నింగ్ మీరు క్లాస్కి వచ్చే టైం మీకు ప్రింట్అవుట్ వస్తుంది. ఆన్లైన్ స్టూడెంట్స్కి మీ గ్రూప్లో పోస్ట్ చేస్తారు, రైట్? సో ఈరోజు మనము అంతా ఇంట్రడక్షన్, సబ్జెక్ట్లో ఉండే డెప్త్ ఏంటి అని చెప్పి మనం నేర్చుకుంటాం. పీవైక్యూస్కి ఎంత ఇంపార్టెంట్, ఏం చేయాలి, ఎలా ప్లాన్ చేయాలి అని చెప్పి. టుమారో ఇట్ సెల్ఫ్ మన సబ్జెక్ట్ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. నౌ ఏం మాట ఇచ్చారో సెకండ్ అది నాకు. ఫస్ట్ది క్లాసెస్ అటెండ్ అవుతాం, ఓకే కదా. సెకండ్, బీ ఇంటరాక్టివ్ ఇన్ ద క్లాసెస్. క్లాసెస్లో ఇంటరాక్టివ్గా ఉంటాను అంటే మీకు డౌట్లు వస్తే అడగాలి. నేను ఇది ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే డౌట్లు వస్తే అడగాలి అని చెప్పి. సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్టు కంపేర్ టు పాలిటీతో కానీ ఆర్ హిస్టరీతో కానీ ఎకానమీతో కానీ పోలిస్తే కొంచెం టెక్నికల్. చాలామంది ఏమి ఇక్కడ టెక్నికల్ నాలెడ్జ్తో ఉండి వచ్చారని నేను అనుకోవట్లేదు. 99% ఉండకపోవచ్చు. నౌ వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. క్లాసెస్ ద్వారా క్లియర్ చేయడం అది నా బాధ్యత. నౌ మీకు ఏదైనా ఎక్కడ చిన్నది అర్థం కాకపోయినా మీరు చెప్తే నేను వెంటనే అది సాల్వ్ చేస్తాను. సో క్లాస్లో ఇంటరాక్టివ్గా ఉండాలి అంటే నా ఒక్కడి నిండే కాకుండా మీ నుండి కూడా మాటలు రావాలి అని చెప్పి. అర్థమైందా? అడుగుతారు కదా, రైట్? అడగకపోతే ఎవరికి ప్రాబ్లం? మీకే లాస్ కదా, రైట్? నెక్స్ట్, థర్డ్ పాయింట్. ఆన్లైన్ స్టూడెంట్, సేమ్ విల్ బి అప్లికబుల్ ఫర్ యూ ఆల్సో. I will allot 2x time for revision. నేను 2 రెట్లు టైము రివిజన్కి కేటాయిస్తాను. 2 రెట్లు టైం రివిజన్కి కేటాయిస్తాను. ఇక్కడ 2 రెట్లు అంటే దేనికి? క్లాస్ 2 hours అయిందంటే, ఈరోజు ఎక్సెప్షన్ పక్కన పెట్టండి, క్లాస్ 2 hours అయిందంటే మీరు దానికి 4 hours వెళ్ళి ఎఫర్ట్ పెట్టాలి. నా 4 hours అంటే నా ఉద్దేశం ఇప్పుడే నెక్స్ట్ రోజే 4 hours అని కాదు. ఆ రోజు అయిపోయిన తర్వాత, ఆ రోజు ఈవినింగ్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దానికి ఎఫర్ట్ పెడతారు. నెక్స్ట్ ఆ తర్వాత మనం ఎప్పుడైతే వీకెండ్ మళ్ళీ మనం టెస్ట్ రాస్తామో దానికి ముందు ఇంకొక 1 hour, దానికి మనం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ రాసేటప్పుడు 1/2 hour, మళ్ళీ అది రివిజన్ చేసుకోవడానికి ఇంకొక 1/2 hour, మొత్తం కలిపి 4 hours. అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు క్లాస్ అవ్వగానే 1x, క్లాస్ అవ్వగానే ఆ రోజు ఈవినింగ్ వెళ్ళిన తర్వాత కానీ నెక్స్ట్ టైం మనకు చాలా పనులు ఉంటాయి కాబట్టి ఆ రోజు అవ్వకపోతే నెక్స్ట్ రోజు అయినా 1x టైం 2 hours మీరు క్లాస్ వింటే 2 hours టైం పెట్టాలి, రైట్? దెన్ ఆ తర్వాత ఆన్సర్ రైటింగ్, దానికి MCQ సాల్వింగ్, ఇవన్నిటికి ఇంకొక 2 hours టైం, మొత్తం కలిపి 2x టైం. అంటే అర్థమవుతుంది కదా నేను చెప్తుంది. 2 గంటల క్లాస్కి 4 గంటలు మీరు టైం పెట్టాలి తర్వాత, రైట్? నెక్స్ట్ డి, I will get 90% in prelims, 90% in prelims and 100+ marks in mains. ప్రిలిమ్స్లో సైన్స్ అండ్ టెక్ నుండి వచ్చే దాంట్లో 90% వస్తాయి మార్క్స్, అండ్ మెయిన్స్లోనేమో 100+ వస్తుంది. మాటిస్తున్నారుగా, రైట్? అంటే 45 క్వశ్చన్స్ వస్తాయి, అందులో 40 క్వశ్చన్స్ కరెక్ట్ పెడుతున్నారు.
మెయిన్స్లో 150 మార్క్స్లోనే 100+ వస్తున్నాయా లేదా? కావాలా వద్దా? కావాలి కదా, మరి వస్తున్నాయని చెప్పండి. రైట్? వద్దంటే వద్దు, వస్తున్నాయా లేదా? ఇప్పుడు వస్తున్నాయి కదా. మన ర్యాంక్ దీన్ని బట్టి డిసైడ్ అవుతుంది. వీ హ్యావ్ టు పుట్ ఆల్ ది ఎఫర్ట్. క్లియర్? ఓకే. నౌ ఇది మన క్లాస్ యొక్క స్టూడెంట్ చార్టర్. అందులో నేను మీకు మాట ఇచ్చింది నేనేం చేయకపోయినా మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు డైరెక్ట్గా. అలానే మీరేం చేయకపోయినా నేను అట్లానే క్వశ్చన్ చేస్తాను. క్లియర్? ఓకే. నెక్స్ట్, సేమ్ ఈజ్ అప్లికేబుల్ బోత్ టీజీపీఎస్సీకి ఏబిపిఎస్సికి. రేపు నుండి ఇంగ్లీష్ చాలా తక్కువ వాడతాను, భయపడకండి. నేను కంటిన్యూస్గా ఇంగ్లీష్ క్లాసులు చెప్పడం వల్ల అలా వచ్చేస్తుంది. నౌ రేపు నుండి టీజీపీఎస్సీ ఏబిపిఎస్సి ఇద్దరికి కూడా మనం చెప్పిన గైడ్ లైన్స్ సేమ్, స్టూడెంట్ చార్టర్ సేమ్. సో ఇప్పుడు సిటిజన్ చార్టర్ అంటే అర్థమైంది కదా మీకు. గవర్నెన్స్ క్లాస్లో సిటిజన్ చార్టర్ అంటే ఏంటో అడిగేటప్పుడు మీరే ముందు చెప్పాలి. ఓకే. సో స్టూడెంట్ చార్టర్ మనం ఫైనల్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? నెక్స్ట్ ఈరోజు వీ విల్ లుక్ ఇన్ టు ది డెప్త్ ఆఫ్ ది సబ్జెక్ట్. సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్లోని ఏముంది, ఏమేమి చాప్టర్స్ ఉంటాయి, అందులో ఎలాంటివి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్ట్ చేసే ముందు మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెసిఫిక్గా ఏమైనా సబ్జెక్ట్ పరంగా ఏమైనా డౌట్ ఉందా సపరేట్గా, ఆర్ఎల్స్ ఏదైనా భయం కానీ ఏమైనా ఉందా ఎవరికైనా? అండ్ ప్లీజ్ టెల్ యువర్ నేమ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, స్టార్టింగ్ ఫ్రమ్ యూ. వంశీకృష్ణ, సాయి కుమార్ రెడ్డి, సమీర్, ధర్ని ప్రసాద్, కేశవర్ధన్, సూర్య అజయ్, నాగేంద్ర, ప్రణవ్, ప్రసాద్, సాయిబాబా, సిద్ధు, వికాస్, భాను, మధు, ఉదయశ్రీ, శ్రీనిజ, శిరీష, కీర్తన, భావన, సుగంధిని. సో ఆబ్వియస్గా అందరి పేర్లు నాకు గుర్తుండవు, కానీ విత్ టైం అన్నీ గుర్తొస్తాయి. ఫైన్, నాట్ అన్ ఇష్యూ. టైం గుర్తొస్తాయి, మళ్ళీ అడిగినా చెప్తారు కదా తర్వాత. ఫైన్, 1 or 2 గుర్తుంటాయి. బట్ ఎనీవే, నౌ సైన్స్ అండ్ టెక్నాలజీ నేను మీకు ఏం చెప్పాను, సిలబస్లో మనకి క్లియర్. బెనిఫిట్ ఆఫ్ ఏపీపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ ఏంటి అంటే, యూపీఎస్సీలోని సైన్స్ అండ్ టెక్ లేని బెనిఫిట్, ఏపీపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీలో ఉన్న బెనిఫిట్ ఏంటి అని అంటే, సిలబస్ యూపీఎస్సీలో అస్సలు డీటెయిల్డ్గా ఉండదు. ఏపీపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీలో చాలా క్లియర్గా ఏం చదవాలి అని చెప్పి క్లియర్గా ఉంటుంది. అండ్ బెనిఫిట్ ఏంటంటే రెండిట్లో కూడా, ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీలో కూడా, నేను ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ గురించి మాట్లాడుతున్నా, సిలబస్లో ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో మనకి దాని మీద మెటీరియల్ ఉంటే పక్కాగా మనం అది మంచిగా రాయగలం. మీకు ఆ మెటీరియల్ ఇచ్చే బాధ్యత నాది. ఓకే. నౌ యాజ్ ఐ మెన్షన్, సిలబస్ యాక్చువల్గా చాలా పెద్దది. మనం దాన్ని సపరేట్గా సమ్ 12 to 14 చాప్టర్స్ కింద డివైడ్ చేస్తున్నాం. రైట్. నౌ మీరు ఇండెక్స్ అని పెట్టండి, నెక్స్ట్ పేజ్లో ఇండెక్స్ అని పెట్టండి. వన్ న్యూక్లియర్ టెక్నాలజీ. కీప్ యువర్ పెన్స్ డౌన్ అండ్ లిసన్ హియర్. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామనంటే, సిలబస్లో ఉండే టాపిక్ ఒక్కొక్కటి ఏమేంటి అని చెప్పి మనం బ్రీఫ్ ఇంట్రడక్షన్ రాస్తున్నాం. అయితే అందులో ఏముంటుంది అని చెప్పి మనం డిస్కస్ చేద్దాం. క్లాస్ మొత్తం 12 చాప్టర్స్లోనే ఏముంటుందో డిస్కస్ చేద్దాం. ఇది ఎలాంటిదంటే ట్రైలర్ ఆఫ్ ద మూవీ లాగా. ఓకే. నెక్స్ట్ సినిమా ఎలా ఉంటుంది అని చెప్పి ముందే మనం తెలుసుకోవడానికి. ఓకే. నా ఉద్దేశం ఏంటి అని అంటే, కొన్ని కీవర్డ్స్ మనం ఇక్కడ వాడితే మీరు తర్వాత వినేటప్పుడు మనకి కొత్తగా అనిపించదు, బాగా ఈజీగా అర్థమవుతుంది అని చెప్పి. ఫస్ట్ న్యూక్లియర్ టెక్నాలజీ గురించి మీరు సిలబస్లో చూస్తే బోత్ ఏపీపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీకి క్లియర్గా 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ అని, న్యూక్లియర్ ఎనర్జీ యొక్క ఇంపార్టెన్స్, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ కింద ఎనర్జీ మేనేజ్మెంట్ అనే చాప్టర్ ఉంటుంది. అందులో ఏంటి అని అంటే మన రెన్యూబుల్ ఎనర్జీ, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ, న్యూక్లియర్ పవర్ యొక్క ఉపయోగము అవన్నీ అందులో రాసి ఉంటాయి. నౌ అలాంటివన్నీ కూడా మనము ఈ న్యూక్లియర్ టెక్నాలజీ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. సో అంటే మీరు రీసెంట్గా
హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మన మోడీ గారు ఒక ట్వీట్ చేశారు. దిస్ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీ అనేది రీచ్ అవ్వడం వల్ల ఈ ఇండియా మొత్తానికి నేను అప్రిషియేట్ చేస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పాడు. ఇదేమైనా విన్నారా? లైక్ ఓకే ఫైన్, నాట్ అన్ ఇష్యూ. నౌ అదేంటి అని అంటే ఇండియాలోని న్యూక్లియర్ పవర్ ఎలాగ పెంచాలి అని చెప్పి ఒక 3 ప్రోగ్రామ్స్ మనం తీసుకున్నాం. 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ అని చెప్పి. అందులోని సెకండ్ స్టేజ్ ఒక 1 మంత్ బ్యాక్ మనం అచీవ్ చేసాం. 1956లో ఇది మనం ప్లాన్ చేస్తే అందులో 2వ స్టేజ్కి ఇప్పుడు వచ్చాం. దాన్ని ఆయన ఇప్పుడు ట్వీట్ చేసి చెప్పారు అందరికీ కూడా. బట్ ఎనీవే అది పక్కన పెడితే ఇందులోని న్యూక్లియర్ ఎనర్జీ ఆర్ న్యూక్లియర్ టెక్నాలజీ చాప్టర్లో మనం ఏం నేర్చుకుంటాం? ఎగ్జామ్కి కూడా చాలా ఇంపార్టెంట్, ప్రిలిమ్స్లో కూడా పక్కా దీని మీద క్వశ్చన్ వస్తుంది. నౌ ఈ న్యూక్లియర్ టెక్నాలజీ చాప్టర్లో మనం ఏం నేర్చుకుంటామంటే చిన్నప్పుడు మనం చదివిన సైన్స్లో న్యూక్లియస్ అనే పదం ఏమైనా విన్నారా? న్యూక్లియస్ ఎక్కడ ఉంటుంది? న్యూక్లియస్ సెంటర్ ఆఫ్ యాటమ్, రైట్? సే ఫర్ ఎగ్జాంపుల్ దీని లోపల వాటర్ ఉంది కదా. వాటర్ దేంతో తయారు చేశారు? H2O. ఇది అందరికీ తెలుసు కదా. వాటర్ ఈజ్ H2O. H2Oలో ఏమున్నాయి? హైడ్రోజన్, ఆక్సిజన్. హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్లో ఏమున్నాయి? సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆక్సిజన్లో ఏముంది? ఆక్సిజన్ అనేది ఒక యాటమ్, మనం చిన్నప్పుడు చూసింది. ఈ యాటంలోని మనకి ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్, ఇది విన్నారు కదా చిన్నప్పుడు. ప్రతి యాటమ్ కూడా ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి అని చెప్పి. సెంటర్లో ఏముంటుంది? న్యూక్లియస్. సెంటర్లో న్యూక్లియస్ ఉంటుంది కదా. న్యూక్లియస్ లోపల ఏముంటుంది? ప్రోటాన్ని పాజిటివ్ ఛార్జ్తో, న్యూట్రాన్ని న్యూట్రల్ ఛార్జ్తో, ఎలక్ట్రాన్ని నెగిటివ్ ఛార్జ్తో మనం చెప్తాము. న్యూక్లియస్ లోపల మనకి ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ ఉంటాయి. దీని న్యూక్లియస్ చుట్టూ మనకి ఎలక్ట్రాన్స్ ఉంటాయి. న్యూక్లియస్ చుట్టూ మనకి తిరుగుతూ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. న్యూక్లియర్ ఎనర్జీ అంటే ఏంటి అంటే యాటమ్ మధ్యలోని న్యూక్లియస్ ఉంది కదా, ఆ న్యూక్లియస్ లోపల చాలా ఎనర్జీ అనేది ఉంటుంది. మనం ఏదో ఒకటి చేసి ఆ ఎనర్జీని బయటకు వచ్చేలా చేస్తాం. అదేం చేస్తాం అనేది రేపు మనం క్లాస్లో చూద్దాం. న్యూక్లియర్తోనే మనం ఫస్ట్ స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఇయర్ ఎగ్జామ్లో పక్కా వస్తాయి. ప్రిలిమ్స్లో 2-3 క్వశ్చన్లు, మెయిన్స్లో 2 క్వశ్చన్లు పక్కా వస్తాయి. దాంతో మనం స్టార్ట్ చేద్దాం. అయితే న్యూక్లియర్ ఎనర్జీ ఏంటి అంటే ఈ యాటమ్ లోపల ఉన్న న్యూక్లియస్లోని ఏదైతే ఎనర్జీ దాగుని ఉందో దాన్ని మనం బయటికి తీసుకొని రావాలి. అది ఎలా బయటికి జనరల్గా మనం రేపు చూస్తాం ఎలా బయటికి తీసుకొస్తామంటే ఇది ఒక షెల్ లాంటిది అనుకోండి. దీని లోపల ఏదైనా దాగుందో అనుకుందాం. అది మనం బయటికి ఎలా తీసుకొని రావాలి? ఇది ఎరగొట్టాలి కదా, దీన్ని ఎరగొట్టాలి. సో దీన్ని ఎరగొట్టడానికి మనం ఒక దాన్ని కొడతాం. దేంతో కొడతామంటే ఇంకొక న్యూట్రాన్ని తీసుకొని దీన్ని కొడతాం. ఇంకొక న్యూట్రాన్ని తీసుకొని దాన్ని కొట్టేటప్పుడు అది 2 కింద విడిపోతుంది. విడిపోయేటప్పుడు లోపల ఉన్న ఎనర్జీ బయటికి రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీని మనము ఎలక్ట్రిసిటీ కింద మార్చి దాన్ని లైట్లు వెలిగించడానికి, కార్లు నడిపించడానికి, అన్నిటికీ కూడా మనం వాడుతున్నాం, రైట్? సో బేసికల్గా న్యూక్లియర్ ఎనర్జీ ఏంటి అని అంటే మనం చాలా డీటెయిల్గా రేపు చూద్దాం. న్యూక్లియర్ ఎనర్జీ అంటే ఏంటి అని అంటే న్యూక్లియస్ లోపల ఉన్న ఎనర్జీ. ఓకే, నౌ ఎలాగా ఈ న్యూక్లియర్ పవర్ని ఎలా తీసుకొని రావాలి, దీని నుండి మనకి ఏమొస్తుంది, ఏ విధంగా మనం తీసుకొని వస్తాము, న్యూక్లియర్ ఫిషన్ అంటే ఏంటి, న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏంటి, ఇవన్నీ ఈ చాప్టర్లో మనం చూస్తాం. నెక్స్ట్ ఇప్పుడు అందరికీ ఇదైతే తెలిసి ఉంటుంది కదా, ఇరాన్ నెక్స్ట్ యుఎస్ఏ గొడవ అవుతుందని. దేనివల్ల అవుతుంది? న్యూక్లియర్
సో బేసికల్గా ఏంటి అని అంటే యురానియం ఎన్రిచ్మెంట్ అనేది ఇరాన్ చేస్తుంది. యురానియం ఎన్రిచ్మెంట్ అనేది ఇరాన్ చేస్తుంది. నౌ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అలానో మీరు పేరు ఎత్తారు కాబట్టి నేను చెప్తున్నాను, మనం ఇన్ డీటెయిల్గా రేపు మళ్ళీ చూద్దాము. నౌ అసలు ఈ గొడవ అన్నింటికి కారణం ఏంటి అని అంటే వాళ్ళు ఎవరు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాస్కి రాకపోవడం వల్ల. రైట్, సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాస్కి వచ్చి ఉంటే యురానియం ఎన్రిచ్మెంట్ గురించి వాళ్ళకి బాగా తెలుసుంటే ఈ గొడవ అనేది అయ్యేది కాదు. రైట్, నౌ మనం ఇక్కడ ఏం చెప్తున్నాము, ఇక్కడ ఇది ఎరగొట్టాలన్నాం కదా. దేవుడు వీటిని ఎలా క్రియేట్ చేశారంటే మొత్తం ప్రతిదాన్ని మనం ఎరగొట్టలేము, ఓన్లీ కొన్ని వాటిని మనం ఎరగొట్టగలం. అంటే ఎలాంటి వాటిని ఎరగొట్టగలమంటే లోపల ఆల్రెడీ కొంత ఇన్స్టెబిలిటీ అనేది ఉండాలి, లోపల ఆల్రెడీ అది అటు ఇటు మూవ్ అవుతూ ఉండాలి, దగ్గరగా ఉండకూడదు, అటు ఇటు మూవ్ అవుతూ ఉండాలి. నౌ మనం అన్ని రీసెర్చ్ చేస్తే ఏం తెలిసిందంటే యురానియం, ప్లూటోనియం, థోరియం ఇలాంటి ఓన్లీ కొన్ని యాటమ్స్కి మాత్రమే ఈ క్యాపబిలిటీ ఉంది. దీన్ని కొడితే ఇరిగే క్యాపబిలిటీ ఓన్లీ కొన్ని వాటికి మాత్రమే ఉంది. రైట్, నౌ అలాగ మనం చూస్తే యురానియం 238, ఎనివే ఇది మనం రేపు క్లియర్గా చూస్తాం ఐసోటోప్ అంటే ఏంటి అని చెప్పి. ఇలాగ యురానియం 238ని ఎరగొడితే మనకు అవుతుంది. దీన్ని యురానియం 238తో పాటు యురానియం 235 అనేది కూడా మనకు ఉంటుంది. యూ విల్ సీ దట్ యురానియం 235ని ఎరగొడితే ఎనర్జీ అనేది వస్తుంది, యురానియం 238ని కొడితే ఎనర్జీ అనేది రాదు. ఓకే, నౌ యురానియం 238 అంటే ఏంటి, 235 అంటే ఏంటి, అవన్నీ మనం క్లియర్గా చూద్దాం రేపు, కంగారు పడకండి అందులో. నౌ మనకి యురానియం ఎక్కడైనా ఇండియాలో దొరుకుతుందా? ఆంధ్రాలో ఎక్కడైనా? కడప, తుమ్మలపల్లి డిస్ట్రిక్ట్. రైట్, నెక్స్ట్ జార్ఖండ్లోని జాదుగూడ మైన్ కొన్ని దగ్గర దొరుకుతుంది, కానీ అది అస్సలు సరిపోదు. నో ఎనీవే, అయినా కానీ మనం న్యూక్లియర్ పవర్ ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం. అది ఏంటో చూద్దాం. అయితే ఈ మనం తవ్వుతాం కదా, తవ్వితే వచ్చే యురానియంలోని 99.3% ఈ యురానియం 238 ఉంటుంది, 0.7% యురానియం 235 ఉంటుంది, 0.7% యురానియం 235 ఉంటుంది. నా మనం ఏమంటున్నాము, దీని నుండి మనం న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయొచ్చు, దీని నుండి మనం ప్రొడ్యూస్ చేయలేం. ఇది ఎంత ఉన్నా ఉపయోగం అనేది లేదు. మరి ఇప్పుడు ఆ న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఇది కదా కావాలి. కానీ మనం తవ్వితే వచ్చే దాంట్లో ఇది ఎక్కువ లేదు, దీన్ని పెంచాలి. దీన్ని పెంచే విధానాన్ని మనం యురానియం ఎన్రిచ్మెంట్ అని అంటున్నాం. నౌ సి ఈ యురానియంతో 2 రకాల ఉపయోగాలు ఉన్నాయి. మొదటి ఉపయోగం, మనం ఎలక్ట్రిసిటీని ఉపయోగించవచ్చు, తయారు చేయొచ్చు. ఇంకా అలానే దాంతోపాటు న్యూక్లియర్ వెపన్ని, అణుబాంబును కూడా మనం తయారు చేయొచ్చు. అణుబాంబు వల్ల ప్రాబ్లం ఉందా ఏమన్నా? అణుబాంబు తయారు చేస్తే ఇంకా చూస్తున్నాం కదా, హిరోషిమా నాగాసాకిలోని జపాన్లో ఏం జరిగిందని చెప్పి. రైట్, మీరు చెర్నోబిల్ అనే దాని గురించి తెలిస్తే, ఉక్రెయిన్లోని చెర్నోబిల్ నెట్ఫ్లిక్స్లో మూవీ కూడా ఉంటుంది దాని మీద. సో ఎంత ఇబ్బంది ఇంకా వాళ్ళు ఫేస్ చేస్తున్నారని చెప్పి. హిరోషిమా నాగాసాకిలోని ఇప్పటికీ కూడా పుట్టే పిల్లలకి జెనెటికల్ డిసార్డర్స్ ఇంకా ఉన్నాయి ఆ రేడియేషన్ వల్ల. రైట్, సో యురానియం అనే దానివల్ల మంచి ఉంది, చెడు ఉంది. అయితే ఆ రెండిట్లోని న్యూక్లియర్ పవర్ ప్రొడ్యూస్ చేయాలన్నా, లేదా వెపన్ ప్రొడ్యూస్ చేయాలన్నా, అణుబాంబు ప్రొడ్యూస్ చేయాలన్నా యురానియం కావాలి. అయితే వెపన్ ప్రొడ్యూస్ చేయాలి అని అంటే దీని యొక్క కాన్సన్ట్రేషన్ ఈ 0.7ని కనీసం 3 నుండి 5% పెంచాలి. అదే ఒకవేళ న్యూక్లియర్ పవర్ కోసం కాకుండా న్యూక్లియర్ వెపన్ అణుబాంబుని చేయాలనుకోండి, దీన్ని 90%కి పెంచాలి. యురానియం 235 90%కి పెంచాలి. రైట్, దీన్ని యురానియం ఎన్రిచ్మెంట్ అని అంటాం. అయితే ఏమైంది, ఇరాన్ వాళ్ళు యురానియం తీసుకొని వాళ్ళు 20% దాటారు. 20% దాటారంటే ఇది న్యూక్లియర్ పవర్ కోసం అయితే కాదు కదా, దేనికోసం? అది న్యూక్లియర్ వెపన్, అణుబాంబు తయారు చేయడం కోసమే కదా. సో ఈ డౌట్ రావడం వల్ల దీంతో ఈ గొడవలన్నీ స్టార్ట్ అయ్యాయి. అండర్స్టూడ్? నో ఎనీవే,
ఇలాంటివి ఇంకా చాలా విషయాలు, న్యూక్లియర్ ఫ్యూజన్ ఐటీఆర్ ప్రాజెక్ట్, ఇండియాలో ఎన్ని న్యూక్లియర్ ఎనర్జీ ఉంది, అసలు ఎందుకని చెప్పి న్యూక్లియర్ మీద మనం ఎంత ఫోకస్ చేస్తున్నామో లాస్ట్ 1 year నుండి మీకు ఐడియా ఉంటే శాంతి అనే ఒక చట్టాన్ని కూడా మనం తీసుకొని వచ్చాం రీసెంట్గా. శాంతి యాక్ట్ అని చెప్పి ఒకటి తీసుకొని వచ్చాం. దాని ద్వారా మనము ఇండియాలోని ప్రైవేట్ సెక్టార్ని కూడా ఎనర్జీ ప్రొడ్యూస్ చేసేలాగా మనం చేస్తున్నాం. ఎలా అయితే మన ఇండియాలోని అదానీ పవర్, రిలయన్స్ పవర్ ఉంది కదా, వాళ్ళు బొగ్గుతో తయారు చేస్తున్నారు. అలా కాకుండా ఇరానియం నుండి ఎనర్జీ ప్రొడ్యూస్ చేసే పవర్ని కూడా వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాము. సో ఇవన్నీ ఏంటి, మొత్తం ఇలాంటి విషయాలన్నీ కూడా మనము ఈ న్యూక్లియర్ టెక్నాలజీ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. క్లియర్? ఓకే. నౌ న్యూక్లియర్ టెక్నాలజీ అని పెట్టారు కదా, ఒక 5 lines స్పేస్ ఇవ్వండి. అక్కడ 5 lines స్పేస్ ఇచ్చి సెకండ్ స్పేస్ టెక్నాలజీ. స్పేస్ టెక్నాలజీ రైట్. నౌ న్యూక్లియర్లో మనము అసలు ఈ న్యూక్లియర్ పవర్ అంటే ఏంటి, ఎలాగ విడగొడతాము, అలాంటివి ఇంకా చాలా చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. ఇందులో ఈ స్పేస్ టెక్నాలజీలో మనం ఏం నేర్చుకుంటామనంటే, నౌ మీరు సినిమాల్లో కానీ అన్నింటిలో చూసి ఉండొచ్చు, శాటిలైట్స్ పైకి వెళ్ళడం, లాంచ్ వెహికల్స్ ద్వారా మనం ఇస్రో దగ్గర నుండి అంతరిక్షంలోకి మనము ఈ ఈ శాటిలైట్స్ ఇవన్నీ మనం పంపిస్తున్నాం. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చెప్పండి, ఇది నేను పైకి విసిరితే కింద పడుతుంది కదా, ఎందుకని శాటిలైట్ పైకి విసిరితే అది కింద పడట్లేదు? గ్రావిటేషనల్ ఫోర్స్కి ఆపోజిట్గా వెళ్తే గ్రావిటేషనల్ ఫోర్స్ అక్కడ కూడా ఉంటుంది. మరి దాటి వెళ్ళిపోవాలి కదా. మనం ఏమంటున్నాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్పేస్ టెక్నాలజీలో మనం ఏం చేస్తామనంటే, ఇది ఎర్త్ అనుకోండి, ఎర్త్ అనే అనుకోండి అది రైట్. నౌ దిస్ ఎర్త్ మనము భూమిని స్టడీ చేయాలి. భూమిని స్టడీ చేయడానికి అని చెప్పి మనము కొన్ని ఎక్విప్మెంట్స్ ఆకాశంలోకి పంపిస్తున్నాం. పంపించే ఆకాశాన్ని మనం, ఆ పంపించే ఎక్విప్మెంట్ని మనము శాటిలైట్ అని అంటున్నాం రైట్. నో ఆ శాటిలైట్ ఎన్నో పనులు చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ చాలామంది చూడగలుగుతున్నారు అని అంటే, నాట్ స్వేచ్ఛ, ఈ క్లాస్ చాలామంది చూడగలుగుతున్నారు అని అంటే దానికి కారణం ఏంటి? ఇంటర్నెట్. లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఇంట్లో మీ పేరెంట్స్తో ఫోన్ మాట్లాడుతున్నారు అని అంటే ఎలాగవుతుంది? అది 5G 4G నెట్వర్క్ కదా. ఇవన్నీ ఎలా వర్కౌట్ అవుతున్నాయనంటే, ఆకాశంలోని మనము కమ్యూనికేషన్ శాటిలైట్స్ అనేవి పెట్టాం. ఆ కమ్యూనికేషన్ శాటిలైట్స్ ద్వారా ఒక దగ్గర నుండి ఇంకొకరికి సిగ్నల్ అనేది వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సే ఉదయశ్రీ వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేస్తుంది అనుకుందాం. నౌ షీ ఈజ్ యూజింగ్ ఏ మొబైల్, ఉదయశ్రీ కదా రైట్, షీ ఈజ్ యూజింగ్ ఏ మొబైల్. తను చేస్తున్నప్పుడు పక్కనున్న మొబైల్ టవర్కి రేడియో సిగ్నల్ అనేది వెళ్తుంది. వీళ్ళు ఎక్కడో అమెరికాలో ఉన్నారు అనుకుందాం రైట్. నౌ ఇక్కడి నుండి ఈ రేడియో సిగ్నల్ ఆకాశంలో ఉన్న శాటిలైట్ దగ్గరికి వెళ్తుంది. అక్కడి నుండి ఆ రేడియో సిగ్నల్స్ ఈ మొబైల్ టవర్ మళ్ళీ రిసీవ్ చేసుకొని ఇక్కడి నుండి ఏవైతే మనం అండర్ గ్రౌండ్లోని ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఇవన్నీ పెడతామో ఆ నియర్ బై స్టేషన్ దగ్గర నుండి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ వెళ్తుంది. నౌ ఈ అన్నిటికన్నా మెయిన్ థింగ్ ఏంటి ఇక్కడ? ఈ శాటిలైట్. ఆ శాటిలైట్ అనేది లేకపోతే ఈ కమ్యూనికేషన్ జరగదు కదా. లేదు ఇప్పుడు అందరూ ఐపీఎల్ మ్యాచ్లు చూస్తున్నాం. ఐపీఎల్ మ్యాచ్ ఇప్పుడు బెంగళూరులోనో ఢిల్లీలోనో ఎక్కడో అవుతుంది అనుకుందాం. అవుతున్నప్పుడు మనం హైదరాబాద్లో చూడగలుగుతున్నాం కదా. ఎలా చూడగలుగుతున్నాం? ఇక్కడి నుండి జరిగే మ్యాచ్ని శాటిలైట్ ఇమేజెస్ ద్వారా అక్కడి నుండి మనకు పంపిస్తుంది శాటిలైట్. అసలు ఇవన్నీ ఎలా చేస్తుంది? ఇవన్నీ కూడా మనం ఈ స్పేస్ టెక్నాలజీ చాప్టర్లో చూస్తాం. నౌ దానికన్నా ముందు ఏదైనా మనం పైకి విసిరితే అది కింద పడిపోవాలి కదా. కానీ నేనేమంటున్నాను, ఈ శాటిలైట్ ఏం చేస్తుంది? భూమి చుట్టూ సేమ్ ఒకే రకమైన పాత్లో తిరుగుతూ ఉంటుంది. అసలు శాటిలైట్ అంటే మీనింగ్ అర్థం ఏంటి అని అంటే, ఒక దాని చుట్టూ
సేమ్ ఒకే రకంగా తిరుగుతూ ఉండాలి, దాని యొక్క డైరెక్షన్ కూడా మార్చకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందా, మరి దాన్ని నేను శాటిలైట్ అనొచ్చా? అనొచ్చు. న్యాచురల్ శాటిలైట్, దేవుడు క్రియేట్ చేసిన శాటిలైట్. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడా? రైట్, అది కూడా భూమికి శాటిలైట్ చంద్రుడు. అవి న్యాచురల్ శాటిలైట్స్, దేవుడు సృష్టించింది. వీటిని మనం పంపిస్తున్నాం. ఇవి ఆర్టిఫిషియల్ శాటిలైట్స్, మనిషి ద్వారా చేయబడిన శాటిలైట్ ఇవి. నౌ సో శాటిలైట్ అంటే ఏంటి? ఒకే రకమైన పాత్రలోని ఒకే రకమైన డైరెక్షన్లోని ఎప్పుడూ తిరుగుతూ ఉంటే, ఒకే రకమైన స్పీడ్లో ఒకే రకమైన పాత్రలో తిరుగుతూ ఉంటే ఒకదాని చుట్టూ, దాన్ని మనం శాటిలైట్ అంటాం. ఇప్పుడు భూమి ఎప్పుడు ఒకేలా తిరుగుతుంది కదా, చంద్రుడు ఎప్పుడు ఒకేలా తిరుగుతున్నాడు కదా, అలాగా తిరిగే ప్రతి వస్తువుని మనం శాటిలైట్ అంటాం. అవి తిరిగే దారిని ఆర్బిట్ అని అంటాం. ఏదైతే ఈ దారి ఉందో దాన్ని ఆర్బిట్ అని అంటాం. ఓకే, నౌ నేను అంటుంది ఏంటి అని అంటే, మనము ఒక శాటిలైట్ ఎక్కడికి వెళ్ళి పెడుతున్నప్పుడు యాక్చువల్గా అయితే ఇప్పుడు నేను ఏసీ రిమోట్ పైకి వేసినప్పుడు కింద పడుతుంది, నేనేం పడాలని ఏం వేయలేదు. అర్త్ యొక్క ఆకర్షణ శక్తి ద్వారా, గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా ఇది కింద వస్తుంది. మరి ఈ శాటిలైట్ మనం పైకి పెడుతున్నప్పుడు ఎందుకని అది కింద పడట్లేదు? అది నా క్వశ్చన్. ఎందుకు జీరో ఉండదు? అక్కడేం జీరో ఉండదు. నో నో, నాట్ లైక్ దట్. దెర్ ఇస్ ఎ రీజన్ ఫర్ ఇట్. ఎందుకు కారణమో మనం మన క్లాస్లో చూద్దాం. రైట్, ఇప్పుడే చెప్పాలా? నౌ శాటిలైట్ మనం పెడుతున్నాం కదా, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ బాయ్ ఫ్రెండ్కి 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ బాయ్ ఫ్రెండ్కి ఇటుపక్క నుండి కూడా ఫోర్స్ వస్తుంది, ఇటుపక్క నుండి కూడా ఫోర్స్ వస్తుంది. అతను ఎటుపక్క వెళ్తాడు? ఎటుపక్క ఎక్కువ ఫోర్స్ వస్తే అటుపక్క వెళ్తాడు కదా. అంటే ఎటుపక్క ఎక్కువ లవ్ వస్తే అటుపక్క వెళ్తున్నాడు అనుకుందాం, జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్. నౌ ఈ గర్ల్ ఫ్రెండ్ 2 ఎక్కువ లవ్ ఇస్తే ఇతని ఇంటి వెళ్తాడు. లేదు అంటే ఈ గర్ల్ ఫ్రెండ్ 1 ఎక్కువ లవ్ ఇస్తే ఇతని ఇంటి వెళ్తాడు. రైట్, ఎటు వెళ్ళకుండా కాన్స్టెంట్గా ఉండాలి అని అంటే ఇద్దరు ఈక్వల్గా ఇవ్వాలి. సో ఇద్దరు ఈక్వల్గా ఇస్తే ఎటు వెళ్ళాలో తెలియకుండా కాన్స్టెంట్గా ఉంటాడు. నౌ సేమ్ ఈ శాటిలైట్ భూమి మీద పడకూడదు, అటు కూడా వెళ్ళిపోకూడదు. అటు వెళ్ళిపోయిన ఉపయోగం లేదు. కరెక్ట్గా మనకి ఇదే ఆర్బిట్లో తిరగాలి కదా. ఇదే ఆర్బిట్లో తిరగాలి అని అంటే మనకి ఇటుపక్క నుండి వచ్చే ఫోర్సు, ఇటుపక్క నుండి వచ్చే ఫోర్సు మ్యాచ్ అవ్వాలి. నౌ అదేంటి అని అంటే, మనం చిన్నప్పుడు 2 రకాల ఫోర్సులు చదివాం. మొదటిది ఈ ఆకర్షణ శక్తి, గ్రావిటేషనల్ ఫోర్స్. భూమి ఇటుపక్క లాక్కుంటుంది దీన్ని, ఇటుపక్క ఆకర్షణ శక్తి శాటిలైట్ని లాక్కుంటుంది. నా తిరిగే ప్రతి ఆబ్జెక్ట్కి కూడా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఒకటి ఉంటుంది. ఇది చిన్నప్పుడు మనం విన్నాం. తిరిగే ప్రతి ఆబ్జెక్ట్కి కూడా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఒకటి ఉంటుంది కదా. నౌ ఈ శాటిలైట్ ఒకే పాత్రలో తిరుగుతూ ఉంది కదా, సో దాని మీద కూడా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఉంటుంది. అయితే మీరు ఏం విన్నారు? సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాక్ట్స్ అవే ఫ్రమ్ ద సెంటర్ అని వినుంటారు కదా. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది దీన్ని ఇటుపక్క లాగుతుంది. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది దీన్ని ఇటుపక్క లాగుతుంది. ఇటుపక్క గ్రావిటేషనల్ ఫోర్స్ లాగుతుంది. మనం ఎంత ఫాస్ట్గా తిరిగితే అంత ఎక్కువ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఉంటుంది. మనం ఎంత ఫాస్ట్గా తిరిగితే అంత ఎక్కువ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఉంటుంది. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఇటుపక్క లాగుతుంది. నౌ ఒకవేళ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉందనుకోండి, గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ ది ఎర్త్ ఎక్కువ ఉందనుకుంటే ఇది ఇటు పడిపోద్ది. లేదు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎక్కువ ఉంటే ఇది ఇటుపక్క వెళ్ళిపోద్ది. కానీ మనకు ఆ రెండు పనిచేయదు కదా. మనకేంటి, ఈ పక్కాగా ఈ ఆర్బిట్లోనే ఉండాలి, అవునా కదా. ఇక్కడ ఈ ఆర్బిట్లో ఉంటేనే మనం మెజర్ చేయడానికి అవుతుంది, లేదంటే అవ్వదు. ఈ ఆర్బిట్లో ఉంటేనే మనకి కమ్యూనికేషన్ వస్తుంది. మనం క్రికెట్ మ్యాచ్ చూడాలన్నా, ఫోన్ మాట్లాడాలి అన్న ప్రతి దానికి కూడా ఈ శాటిలైట్ అనేది ఈ ఆర్బిట్లోనే ఉండాలి, లేదంటే అవ్వదు. నో అలా ఉండాలి అంటే ఏం చేయాలి?
ఇది ఎక్కువ ఉంటే ఇటుపక్క పడిపోద్ది. ఇటుపక్క ఈ సెంట్రిఫికల్ ఫోర్స్ అనేది దీన్ని మనం గ్రావిటేషనల్ ఫోర్స్ అని, దీన్ని మనం సెంట్రిఫికల్ ఫోర్స్ అని అంటాం. ఇటుపక్క ఎక్కువ ఉంటే ఇటు పడిపోద్ది, ఇటుపక్క ఎక్కువ ఉంటే ఇటు పడిపోద్ది. మనకేం కావాలి? ఇక్కడే ఉండాలి. అప్పుడు ఏం జరగాలి? ఈ రెండు సమానం అయిపోవాలి. సో రెండు సమానం అవడం అంటే అర్థం ఏంటి? గ్రావిటేషనల్ ఫోర్స్ మరియు సెంట్రిఫికల్ ఫోర్స్ రెండు సమానం అవ్వాలి. రెండు సమానం అయ్యేలా మనం చేయగలిగితే అది అక్కడ ఉంటుంది. నౌ మనం ఇది ఇన్ డీటెయిల్ చూద్దాం. మనం న్యూక్లియర్ అయిపోయిన తర్వాత స్పేస్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. అయితే గ్రావిటేషనల్ ఫోర్స్ యొక్క ఫార్ములా గుర్తుందా ఏమన్నా చిన్నప్పుడు చదివింది? GM/r². గుర్తొచ్చిందా పోనీ? రైట్. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యొక్క ఫార్ములా mv²/r. భయపడండి, ఎగ్జామ్లో అసలు రాయక్కర్లేదు మన ఇది. జస్ట్ మీకు అది ఎలాగ ఈక్వల్ అవుతుందని మాత్రమే నేను చూపిస్తున్నా. mv²/r. నా ఒక వస్తువు మీద ఎంత ఆకర్షణ శక్తి ఉంది అనేది మెజర్ చేయడానికి ఇది ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ మన శాటిలైట్ ఎక్కడ ఉంది, మనం ఇది లాంచ్ చేసాం. దీని మీద ఈ ఆకర్షణ శక్తి ఎంత ఉందో కనిపెట్టడానికి ఇది. ఈ జీ అనేది ఫిక్స్, గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అంటాం, అది ఫిక్స్. ఈ ఎమ్ అంటే మాస్ ఆఫ్ ది ఎర్త్, ఈ ఎమ్ మాస్ ఆఫ్ ది శాటిలైట్. ఆర్ అంటే ఎంత దూరంలో ఉంది, రేడియస్ అని. రైట్, తెలుసు కదా, అర్థమైంది కదా అందరికి ఇది. నౌ mv²/r. తిరిగే ప్రతి వస్తువుకి కూడా సెంట్రిఫికల్ ఫోర్స్ అన్నాం కదా. సో ఈ ఎమ్ దేంది? శాటిలైట్ది. వి అంటే ఎంత స్పీడ్లో తిరుగుతుంది, ఆర్ అంటే ఎంత దూరంలో తిరుగుతుంది అని చెప్పి. నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాటిలైట్ని మనం లాంచ్ చేద్దాం అనుకున్నప్పుడు అది ఎంత హైట్లో పెట్టాలి అనే దానికి మనకు ఒక అంచనా ఉంటుంది కదా. అంటే ఈ ఆర్ ఎంత అనేది మనకు అంచనా ఉంటుంది కదా. నౌ అది ఎలాగ అంచనా వస్తుందని మనం చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మనము కమ్యూనికేషన్ శాటిలైట్ అనుకోండి, మనము 35,786 కిలోమీటర్ల దగ్గర పెడతాం. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అనుకోండి 450 కిలోమీటర్ల దగ్గర పెడతాం. ఎందుకు అలా పెడతామని చెప్పి మనం డిస్కస్ చేద్దాం. కానీ ఏదైనా ఒక ఈ శాటిలైట్ అనేది ఆకాశంలో పెట్టేటప్పుడు మనం అది ఎంత హైట్లో పెట్టాలి అనేది ముందే మనకు తెలుసు కదా. నౌ ఈ రెండు మనం ఈక్వల్ అవ్వాలని కదా మనం అనుకుంటున్నాం. ఇది నేను కొట్టేయచ్చా? ఈ ఆర్ ఈ స్క్వేర్ కొట్టేయచ్చా నేను? రైట్. నౌ ఏం మిగిలింది నాకు చెప్పండి? v ఈక్వల్ టు √/gm/r. g అనేది కాన్స్టెంట్ వాల్యూ కదా, భూమి యొక్క బరువు కూడా మారదు కదా, అవునా కదా. ఈ v అనేది ఏదైతే ఉందో మనం ఏమంటున్నామో అది ఎంత స్పీడ్లో తిరుగుతుంది అని చెప్పి. నౌ ఈ రెండు సమానంగా జరగాలి అని అంటే ఈ వెలాసిటీ అది ఎంత స్పీడ్లో తిరగాలి, ఇంత వాల్యూ దగ్గర తిరగాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 500 కిలోమీటర్ల దగ్గర అనుకోండి, మనం ఇక్కడ 500 వేస్తాం. 1000 కిలోమీటర్లు అనుకోండి, ఇక్కడ 1000 వేస్తాం. 10,000 కిలోమీటర్లు అనుకోండి, ఇక్కడ 10,000 వేస్తాం. దీంతో మనకు ఆ వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ రావడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం కదా. అంటే ఏమవుతుంది, ఒక హైట్ దగ్గర ఎంత అయితే గ్రావిటేషనల్ ఫోర్స్ ఉందో దానికి సమానమైన సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని మనం ఇవ్వాలి. సమానమైన సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఇవ్వాలి అని అంటే అది ఎంత స్పీడ్లో వెళ్ళాలో మనం డిసైడ్ చేయాలి. ఆ స్పీడ్ అనేది మనకి ఫార్ములా ద్వారా తెలుస్తుంది. అప్పుడు ఈ రెండింటిని మనం సమానం చేయొచ్చలేదా? రైట్, ఈ రెండింటిని మనం సమానం చేయొచ్చలేదా? రైట్. సో దీని ద్వారా మనం ఆ శాటిలైట్ అక్కడ ఉండేలా చేస్తాం. బేసికల్గా అది వెళ్ళే వెలాసిటీని ఏమంటామంటే మనము ఆర్బిటాల్ వెలాసిటీ అని అంటాం. ఎందుకంటే ఇక్కడ ఈ 500 కిలోమీటర్ల హైట్లోని మనం ఈ శాటిలైట్ అనేది తిరగాలి అని అంటే ఇటు పడిపోకుండా ఎక్కడ పడిపోకుండా ఇదే ఆర్బిట్లో తిరిగే స్పీడ్ని ఆర్బిటాల్ వెలాసిటీ అని అంటాం. సో ఆ ఆర్బిటాల్ వెలాసిటీ ఎలా వస్తుంది మనకి, ఈ రెండింటిని మనం ఈక్వల్ చేస్తే వస్తుంది. రైట్, అర్థమైంది అందరికీ? సో అది ఎలా మనం ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లోని. దీనివల్ల ఆ శాటిలైట్ అనేది కింద పడిపోకుండా ఉంటుంది. క్లియర్? ఓకే. నౌ జస్ట్ అన్ ఎగ్జాంపుల్, మీరు వరుణ్ తేజ్ది అంతరిక్షం అనే సినిమా చూసారా? ఫైన్, చూడకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదులేండి. నౌ ఒకవేళ చూస్తే సినిమాలు చూస్తారు కదా అందరూ, రైట్. నౌ చూస్తే అందులోని వరుణ్ తేజ్ వాళ్ళ వైఫ్ లావణ్య త్రిపాఠి చనిపోతుంది. బయట కూడా ఆవిడే వైఫ్, ఆ సినిమాలో కూడా ఆవిడే వైఫ్. నౌ
ఆవిడ చనిపోతుంది. ఎందుకు చనిపోతుంది అంటే అందులోని ఈయన ఇస్రో సైంటిస్ట్. ఈయన పని ఏంటి, శాటిలైట్స్ అక్కడ ఉండేలా చేయడం. ఈయన ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఒక శాటిలైట్ని ఆకాశంలోకి పంపించారు. నౌ సడన్ వాళ్ళకి మ్యారేజ్ అయిన రోజే నైట్ వాళ్ళకి ఫోన్ వచ్చింది, శాటిలైట్ సరిగ్గా అవ్వట్లేదు, ఏదో ప్రాబ్లం వచ్చింది అని చెప్పి. నౌ ఇద్దరు కారులో వెళ్తారు. నేను క్రియేట్ చేసే స్టోరీ కదా, ఆ సినిమాలో చూపించిన స్టోరీ. ఇద్దరు కారులో వెళ్తున్నప్పుడు ఫోన్ వస్తుంది ఆయనకి. ఆయన కార్ స్టీరింగ్ వదిలేస్తాడు. ఆవిడ అది స్టీరింగ్ తిప్పుతుంది, యాక్సిడెంట్ అయ్యి ఆవిడ చనిపోద్ది. ఈయనైతే బతికే ఉంటాడులేండి సినిమాలో. బట్ ఎనీవే, ఎందుకు ఆయన కార్ స్టీరింగ్ వదిలేశాడు అక్కడ? ఆయనకి ఏం ఫోన్ వచ్చిందంటే ఈ శాటిలైట్ అక్కడ ఉండట్లేదు. అప్పుడు ఆయన పెన్ను పేపర్ తీసుకొని స్టీరింగ్ వదిలేసి క్యాల్కులేట్ చేస్తాడు. ఏం క్యాల్కులేట్ చేస్తాడు? ఇది క్యాల్కులేట్ చేస్తాడు. ఆ ఆర్బిట్లోని ఆర్బిటాల్ వెలాసిటీ ఎంత ఉంది, వీళ్ళు ఎంత స్పీడ్ ఇచ్చారు అని చెప్పి. అర్థమైందా? సో ఆర్బిటాల్ వెలాసిటీ సరిగ్గా ఇవ్వడం వల్ల లావణ్య త్రిపాఠి చనిపోయింది. రైట్? ఎందుకు ఆర్బిటాల్ వెలాసిటీ ఇంపార్టెంట్ అర్థమైంది కదా. నౌ జోక్స్ అపార్ట్, మ్యాటర్ ఏంటి అంటే ఇక్కడ మనము ఈ ఆర్బిటాల్ వెలాసిటీని మెయింటైన్ చేయాలి. ఆర్బిటాల్ వెలాసిటీ ఇస్తే ఎందుకు మెయింటైన్ చేయాలి? ప్రతి ఆర్బిట్కి కూడా అది భూమి యొక్క ఆకర్షణ శక్తిలో పడిపోకుండా ఉండాలి అని అంటే ఇది ఒక రకమైన సెంట్రిఫికల్ ఫోర్స్ ఇటుపక్క ఉండాలి. అలా ఉండాలి అంటే పక్కాగా కొంత ఆర్బిటాల్ వెలాసిటీ అనేది దానికి ఉండాలి. అది ఎంత అని చెప్పి మనకు తెలియాలి. రైట్? సరిగ్గా తెలియకపోతే అలా మనుషులు చనిపోతారు. నౌ ఎనీవే, ఒకవేళ ఆర్బిటాల్ వెలాసిటీ ఫర్ ఎగ్జాంపుల్, వెలాసిటీ అంటే ఏం లేదు, స్పీడ్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ శాటిలైట్ 500 కిలోమీటర్ల దగ్గర 200 కిలోమీటర్ పర్ సెకండ్ వెళ్ళింది అనుకుందాం. ఒక సెకండ్లో 200 కిలోమీటర్స్ వెళ్ళింది అనుకుందాం. నౌ ఉండాలి అంటే 500 కిలోమీటర్ ఆర్బిట్లో ఉండాలి అంటే ఇంత స్పీడ్లో వెళ్ళాలి. ఒకవేళ దానికన్నా తక్కువ ఉంటే ఏమవుతుంది? భూమి మీద పడిపోద్ది. ఎక్కువ ఉంటే అటుపక్క వెళ్ళిపోతుంది, స్పేస్లోకి వెళ్ళిపోతుంది. సో అక్కడ ఉండాలి అని అంటే పక్కాగా మనం అంతే మెయింటైన్ చేయాలి. అది మనకి ఎలా వస్తుంది? ఆ రెండింటిని ఈక్వేట్ చేసిన తర్వాత ఆర్బిటాల్ వెలాసిటీ అనేది వస్తుంది. అంటే ఏంటి? ప్రతి ఆర్బిట్కి కూడా ఎంత హైట్ ఉంటే ఎంత స్పీడ్ మనం ఇస్తే అది అక్కడ తిరుగుతుంది అనేది ఫిక్స్ చేసి ఉంది. క్లియర్? నౌ ఎనీవే, ఇలాంటివన్నీ కూడా మనం మన స్పేస్ టెక్నాలజీ చాప్టర్లో చూస్తాం. బేసికలీ శాటిలైట్ అంటే ఏంటి, అంతరిక్షంలో ఏమేమి ఉంటాయి, నౌ ఆర్బిట్ అంటే ఏంటి, అసలు ఇవన్నీ పైకి మనం ఎలా పంపిస్తున్నాం. ఇక్కడంటే మనం ఏదైనా పంపించాలంటే స్విగ్గీనో పాటరో అన్నీ బుక్ చేస్తున్నాం టిఫిన్ తెచ్చుకోవడానికి, మరి వాళ్ళకల్లా అవ్వదు కదా. సో ఎలా పంపిస్తున్నాం, అసలు ఈ శాటిలైట్ని ఎక్కడి నుండి మనం ఎలా పంపిస్తున్నాం? మనం మనుషులు పంపిద్దాం అనుకుంటున్నాం గగనయాన్ అనే దాని ద్వారా. ఇది కాకుండా చంద్రుడి దగ్గరికి చంద్రయాన్ పంపించాం, సూర్యుడి దగ్గరికి ఆదిత్యాన్ని పంపించాం, శుక్రుడి దగ్గరికి శుక్రయాన్ అని పంపిస్తున్నాం మనం నెక్స్ట్ ఇయర్ 28లోని. రైట్? ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మనం? అసలు మనకి ఏం వస్తుంది దాని నుండి? డబ్బులు వేస్ట్ కదా. అవన్నీ మనం అందులో చూస్తాం. రైట్? డబ్బులు వేస్టా ఖర్చు పడ్డాం? ఎందుకు వేస్ట్ కాదు? ఏంటి బెనిఫిట్? నేను అంటుంది ఏంటంటే ఒక్కొక్క దానికి మీకు జస్ట్ నేను ఎస్టిమేట్ చెప్తున్నా. ఒక్కొక్కటి పంపించడానికి కనీసం 3000 కోట్లు ఖర్చు అవుతుంది. భారతదేశంలో టెండూల్కర్ కమిటీ ప్రకారము 21% ఆఫ్ ద పాపులేషన్, 21% మనుషులు పోవర్టీ లైన్ కన్నా దిగువన ఉన్నారు. చాలామంది ఇప్పటికీ 35 కోట్ల మంది భారతదేశంలో రోజుకి 2 పూటలు తినలేకపోతున్నారు. ప్రతి గంటకి ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. నో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనము దీనికి ఇంత ఖర్చు పెట్టడం కరెక్టా? ఫ్యూచర్ జనరేషన్స్. ఇంకా మీరు ఏంటిది, నేను ఇన్ని సినిమా రెఫరెన్స్లు చెప్తున్నాను కాదు, మీకు అర్థం కావడానికి మాత్రమే చెప్తున్నాను నేను. నా ఏంటిది, నయనతార గారిది ఒక ఐఏఎస్ మూవీ ఉంటుంది కర్తవ్యం అని. నా అందులోని ఆ సినిమాలోనే వాళ్ళు క్లియర్గా చూపిస్తారు. శ్రీహరికోట పక్కనే ఆవిడ ఐఏఎస్ ఆఫీసర్. లాంచ్ వెహికల్ ఒక పక్క నుండి వెళ్తుంది, ఇంకొక పక్కన భూమిలోనే ఒక బావి తవ్వేసి ఉంటుంది, చిన్న పాప పడిపోతుంది. రైట్? సినిమా పేరు ఏదో నేను కర్తవ్యమే అనుకుంటాను. రైట్? నౌ
భారతదేశంలో ఉన్న 2 పారాడాక్స్ని కూడా ఇది క్లియర్గా చూపిస్తుంది. ఒక పక్క మనము ఎంతో ఎదగడానికి ఖర్చు పెడుతున్నాం, ఇంకో పక్క ఈ పాపను బయటకు తీయడానికి కూడా 3 రోజులు అయినా సరే తీయలేనంత సిచ్యువేషన్లో ఉన్నాం మనం. చైనాలోనే ఇలానే ఒక పాప పడిపోతే 1.5 అవర్లో తీసేశారు. రైట్, వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ అనేది ఉంది. ఎలాంటి సిచ్యువేషన్లోని మనం అసలు ఈ స్పేస్ కింద ఖర్చు పెట్టడం కరెక్టా? ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, రైతులు ఇలా చనిపోతున్నప్పుడు, అందరూ ఇలాగా ఇప్పుడు ఇక్కడ మీరు హైదరాబాద్లో మీరు చూస్తే వర్షాలు ఎక్కువ పడుతున్నప్పుడు ఎలాగే నీ ఇంటి లోపలికి నీళ్ళు వెళ్ళిపోతాయి. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఎలాంటి దానికి ఖర్చు పెట్టడం కరెక్టా? సూర్యుడి దగ్గరికి, చంద్రుడి దగ్గరికి, శుక్రుడి దగ్గరికి, వేరే యూనివర్స్లోని వేరే దగ్గరికి మనం వెళ్ళడం అవసరమా? ఇవన్నీ కూడా ఎందుకు అని చెప్పి మన క్లాస్లో చూద్దాం. చెప్పాను, ఇది ఓన్లీ ట్రైలరే. రైట్, నెక్స్ట్ 3rd చాప్టర్ డిఫెన్స్ టెక్నాలజీ. ఇప్పుడు స్పేస్కి యూ హ్యావ్ టు గివ్ 10 లైన్స్ స్పేస్. అది మనం ఏం చేస్తామనంటే మొత్తం క్లాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత అక్కడ గ్యాప్లో మనం ఫిల్ చేస్తాం. మీరు అది అక్కడ మనం రాసినవి మీరు రిపీటెడ్గా రివిజన్ చేస్తూ ఉండాలి. చూద్దాం అదేంటో. నెక్స్ట్ 10 లైన్స్ స్పేస్ ఇచ్చి డిఫెన్స్ టెక్నాలజీ. డిఫెన్స్ అంటే ఏంటి? రక్షణ. ఓకే ఓకే. రాహుల్ ద్రావిడ్ తెలుసు అందరికీ. ఆయన వాల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అంటారు. ఆయన ఎప్పుడు కూడా డిఫెన్స్ ఆడతాడు అని అంటారు. బాల్ వస్తే బ్యాట్ అడ్డు పెడతాడు అని అంటారు. కానీ ఎన్నోసార్లు మ్యాచ్లు గెలిపించాడు ఆయన. ఎన్నో టెస్ట్ మ్యాచ్లు ఇండియా గెలిచేలాగా, ఇండియా ఓడిపోకుండా చేశాడు. సేమ్ అజింక్య రహానే ఆయన. ఎవరైనా వాళ్ళని డిఫెన్స్ ఆడుతున్నారు అని అంటున్నాం. ఏంటి డిఫెన్స్ అంటే? డిఫెన్స్ అంటే మనల్ని మనం కాపాడుకోవడం. అక్కడ రాహుల్ ద్రావిడ్ ఇండియాని డిఫెన్స్ ఆడి ఎలా అయితే ఇండియన్ క్రికెట్ మ్యాచ్ని కాపాడాడో, ఇన్ ద సేమ్ ఫార్మాట్ మనల్ని మనం కాపాడుకోవడాన్ని మనం డిఫెన్స్ అని అంటున్నాం. మనము మనల్ని రక్షించుకోవడం, మన రక్షణ. మనల్ని మనం రక్షించుకోవడానికి మనము ఎటువంటి టెక్నాలజీలు అన్నీ కనిపెడతామో అవన్నిటిని కూడా మనం ఈ డిఫెన్స్ టెక్నాలజీ చాప్టర్లో చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, అందరికీ కూడా లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 21న ఏం జరిగిందో తెలుసు, రైట్? పెహల్గామ్ అటాక్ జరిగింది. పెహల్గామ్ అటాక్కి వ్యతిరేకంగా మనం ఏం చేసాం? ఆపరేషన్ సింధూర్ చేసాం కదా. ఆపరేషన్ సింధూర్ జరిగిన టైంలో మీరు చాలా వీడియోలు చూసి ఉండొచ్చు. డ్రోన్లు ఎరగడం, డ్రోన్లు ఇండియా మీద రావడం, ఇండియా తిరిగి అటాక్ చేయడం, సుదర్శన చక్ర అని చెప్పి, S-400 మిజైల్ అని చెప్పి, లేదంటే ఆకాష్ టీర్ సిస్టమ్ అని చెప్పి, ఇలాంటి న్యూస్లో చాలా వినుంటారు మీరు. అవన్నీ మనం ఏం చేస్తున్నామనంటే మనల్ని మనం రక్షించుకోవడానికి మనము కొన్ని వెపన్స్ని తయారు చేస్తున్నాం, కొన్ని మిజైల్స్ని మనం తయారు చేస్తున్నాం. బ్రహ్మోస్ మిజైల్, ఆకాష్ మిజైల్, పృథ్వీ మిజైల్, అగ్ని మిజైల్. సో మనల్ని మనం రక్షించుకోవడానికి ఎటువంటి టెక్నాలజీని యూస్ చేసి ఎలాంటి వెపన్స్ని తయారు చేస్తున్నాం అనేది మనం ఈ డిఫెన్స్ టెక్నాలజీ చాప్టర్లో చూస్తాం. రైట్. సో డిఫెన్స్ టెక్నాలజీలో మనం ఏం చేస్తామనంటే అసలు ఇక్కడ కూడా సేమ్ క్వశ్చన్. భారతదేశంలో ఇంత పేదరికం ఉన్నప్పుడు, ఎంతమంది ప్రజలు చనిపోతున్నప్పుడు, ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు మనము మన డిఫెన్స్కి ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టచ్చా? మొత్తం ఒక మినిస్ట్రీకి మనం ఖర్చు పెడతాం. ఇప్పుడు 2026-27 యూనియన్ బడ్జెట్ మీరు చూస్తే అన్నిటికన్నా ఎక్కువ ఖర్చు పెట్టింది మనం డిఫెన్స్కే. ఎందుకు ఖర్చు పెట్టాలి? ఖర్చు పెట్టచ్చా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు పెట్టాలి? గుడ్. నౌ థింగ్ ఏంటి అని అంటే, ఒకసారి మనం డిఫెన్స్కి ఖర్చు పెట్టలేదు అనుకుందాం. మనం ఎదుగుతున్నాం, అన్నీ కాపాడేస్తున్నాం. ఒకసారి మన మీద అటాక్ జరిగింది అనుకోండి, ఇంక ఖర్చు పెట్టిందంతా వేస్టే కదా. పెహల్గామ్ అటాక్ జరిగినప్పుడు అందరూ ఎంత భయపడ్డారు? ఇండియా మొత్తం ఏమేమి జరుగుతుంది, అక్కడ ఎక్కడ ఏమేమి జరిగిపోతాయని చెప్పి చాలా భయపడ్డారు కదా అందరూ. రైట్. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. సో మీరు తర్వాత పాలిటీలో చూస్తారు, ఒక స్టేట్ అంటే 4 ఉంటాయి అని చెప్పి, టెరిటరీ, పాపులేషన్, గవర్నమెంట్, సోవరెనిటీ అని చెప్పి. జరిగిందా? స్టేట్ వరకు వచ్చారా? రాలేదా? ఓకే. నార్మల్గా ఇది తెలుసు కదా, స్టేట్ అన్న మనం జనరల్గా ఇంటర్నేషనల్ లెవెల్లోని కంట్రీ అనే పదాన్ని, స్టేట్ అనే పదాన్ని ఇంటర్చేంజబుల్గా వాడేస్తాం. అంటే నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనక్కర్లేదు, నేను ఇండియన్ స్టేట్ అని కూడా వాడచ్చు.
ఓకే, తెలియకపోతే చెప్తున్నా. మనం జనరల్గా వాడుతున్నప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లోని ఇండియన్ స్టేట్, పాకిస్తాన్ స్టేట్ అనే పదం వాడచ్చు. స్టేట్ అంటే ఒక గవర్న చేసే ఒక టెరిటరీ అని చెప్పి. నౌ భారతదేశాన్ని కాపాడాలి అని అంటే ఒక దేశాన్ని మనం స్టేట్ ఆర్ దేశం అని అనాలి అని అంటే దానికి 4 ఫీచర్స్ ఉంటాయి. పాపులేషన్, జనాభా, టెరిటరీ, భూభాగం, గవర్నమెంట్, ప్రభుత్వం, సోవరెనిటీ, సార్వభౌమాధికారం. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశాన్ని ఎందుకు మనం స్టేట్ అంటున్నామో ఆర్ కంట్రీ అని ఎందుకు అలా అనగలుగుతున్నామనంటే ఈ 4 ఉన్నాయి కాబట్టి. జనాభా ఉన్నారు, ఒక భూభాగం అనేది ఉంది, వీళ్ళని పాలించడానికి ఒక ప్రభుత్వం అనేది ఉంది, ఆ ప్రభుత్వానికి సార్వభౌమాధికారం అనేది ఉంది, సోవరెనిటీ అనేది ఉంది. రైట్. ఈ 4 ఉన్నాయి కాబట్టి మనము దాన్ని ఒక స్టేట్ ఆర్ కంట్రీ అని అంటున్నాం. నౌసే మన డిఫెన్స్లో మనం ఏం చేస్తున్నామంటే ఈ 4టిని మనం కాపాడుకుంటున్నాము. ఈ 4టిలో ఏది పోయినా సరే దేశం అనేది ఉండదు. ప్రజలు చనిపోతే ఇంకా దేశం ఉండేందుకు? దేశం కాపాడుకోలేకపోవడమే కదా. ఇప్పుడు మనకి కాశ్మీర్ దగ్గర మనం గొడవ ఎందుకు? వాళ్ళు మన భూభాగంలోకి వస్తున్నారనే కదా. రైట్. నౌ ఒకళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, నక్సలిజాన్ని మనము అరికట్టాలి అని చెప్పి మనం అనుకున్నాం. మార్చి 31, 2026 లోపు నక్సలిజం అనేది భారతదేశంలో ఉండకూడదు అని మనం అనుకున్నాం. రైట్. నక్సల్ ముక్త్ భారత్ అభియాన్ అనేది తీసుకున్నాం. నౌ ఇదంతా ఎందుకు మనం తీసుకున్నాం? నక్సలైట్లు ఏం చేస్తున్నారు? నౌ అందులో మంచి యాంగిల్ మనం ఏం మాట్లాడలేదు ప్రస్తుతానికి. నౌ అదంతా డిఫరెంట్ పార్ట్ ఆఫ్ డిస్కషన్. ఏదైనా సరే ఒకరిని చంపడం అనేది తప్పు. ఒకరిని చంపే హక్కు కేవలం ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. నౌ వీళ్ళు వాళ్ళ చేతిలోకి ప్రభుత్వం తీసుకున్నట్టు వాళ్ళు చంపుదాం అనుకున్నట్టే, అవునా కదా. సో అందుకని గవర్నమెంట్ ఉండకుండా చేద్దామని అసలు కమ్యూనిజం అంటేనే, నక్సలిజం అంటేనే ఏంటి? ఉన్న ప్రభుత్వాన్ని తీసేసి వేరే ప్రభుత్వాన్ని తీసుకొని రావడం, ఓవర్ త్రో ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్. నౌ గవర్నమెంట్ లేకుండా చేద్దాం అనుకుంటున్నారు, అది కూడా భారతదేశం యొక్క రక్షణకి ఇబ్బంది, అందుకనే మనం నక్సలిజం లేకుండా చేద్దాం అనుకుంటున్నాం. నెక్స్ట్ సోవరెనిటీ. ఒకరు వచ్చి ఇక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ మేము చెప్పిందే చేయాలి, ఆర్ఎల్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నక్సలైట్లు మేము అనుకుంటున్నాం ఎలానే చేయాలి అని అంటే వాళ్ళు సార్వభౌమాధికారం వాళ్ళకున్నట్టు వాళ్ళు అనుకోవడం. ఒక దేశంలో ఒక్కరికి మాత్రమే సోవరెనిటీ అనేది ఉండాలి. రైట్. ఒకరికి మాత్రమే ఉండాలి. నౌ ఇందులోని ఏది ఇబ్బంది వచ్చినా సరే అన్నీ ఇబ్బంది అవుతాయి. మన యొక్క డిఫెన్స్ టెక్నాలజీ యొక్క మేజర్ ఉద్దేశం ఏంటి అంటే వీటి 4టిని మనం కాపాడాలి. కాపాడడానికి భారతదేశం ఏమేమి చేస్తుందో ప్రతిదీ కూడా మనం ఈ చాప్టర్లో చదువుతాం. S-400 అంటే ఏంటి, బ్రహ్మోస్ మిసైల్ అంటే ఏంటి, బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటి, క్రూయిజ్ మిసైల్ అంటే ఏంటి, ఇవన్నిటిని కూడా మనం ఈ చాప్టర్లో చదువుతాం. క్లియర్? డిఫెన్స్ టెక్నాలజీలో ఏం చేస్తాం అర్థమైంది కదా. నౌ కీప్ దీనికి ఒక 4 లైన్స్ స్పేస్ ఇవ్వండి. ఈ డిఫెన్స్ టెక్నాలజీ గురించి మెయిన్స్లో బోత్ TGPSC అండ్ APPSC వన్స్ లెసన్ ఇయర్ మెయిన్స్లోని రిలేటివ్గా తక్కువ వెయిటేజ్, కానీ ప్రిలిమ్స్లో మనం పక్కాగా 2-3 క్వశ్చన్లు చూస్తున్నాం దాని నుండి. ఓకే, నెక్స్ట్ 4 లైన్స్ స్పేస్ ఇచ్చి నెక్స్ట్ 5th చాప్టర్ 4th ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఆన్లైన్ స్టూడెంట్స్ అందరూ ఫాలో అవుతున్నారు అనుకుంటున్నా. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇందులో మనం ఏం చదువుతాం, ఇందులో మనం ఏం చేస్తాం? ఈ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ చాప్టర్లో మనం ఏం చేస్తామనంటే అసలు ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? నార్మల్గా ఒక సమాచారం. రైట్. నో ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు మర్చిపోయాను, సారీ, సుగంధి. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు APPSC TGPSC ఏపీ ఫర్ ఎగ్జాంపుల్ సుగంధ్ని ఈ ఇయర్ APPSC ఇంటర్వ్యూకి వెళ్ళారు, కానీ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆవిడ రిజల్ట్ ఏమవుతుంది అని చెప్పి భయపడుతున్నారు. ఆవిడ పక్కన ఫోన్ ఉంది కానీ ఫోన్ పక్కన పెట్టేసింది ఆవిడ. రిజల్ట్స్ వస్తాయని తెలుసు, ఆవిడ క్వాలిఫై అయింది, ఆవిడకి డిప్యూటీ కలెక్టర్ కూడా వచ్చింది. ఆవిడకి ఆ విషయం చెప్పాలి మీరు. వాళ్ళ పేరెంట్స్ వేరే దగ్గర ఉన్నారు, ఆవిడ చెప్పాలి. ఎలా చెప్పాలి ఆవిడకి ఆ విషయం?
ఏమేం ఛాన్స్ ఉన్నాయి చెప్పడానికి? ఫోన్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేయడం అంటే ఏంటి? అక్కడ ఆవిడ దగ్గర ఉన్న మొబైల్లో ఉన్న సిమ్కి మీరు ఫోన్ చేస్తున్నారు, అంతే కదా? అంటే అది ఒక 1G అవ్వచ్చు, 2G అవ్వచ్చు, 3G అవ్వచ్చు, 4G అవ్వచ్చు, 5G అవ్వచ్చు, రాబోయే 6G అవ్వచ్చు. దీన్ని సెల్ కమ్యూనికేషన్ ఆర్ మొబైల్ కమ్యూనికేషన్ అంటున్నాం. నో అలా చేయొచ్చు. నెక్స్ట్ ఇంకెలా చెప్పొచ్చు ఆవిడకి ఉద్దేశం? మీరు ఇంటర్నెట్, వాట్సాప్ మెసేజ్ పెట్టాలన్నా ఏం పెట్టాలన్నా ఇంటర్నెట్ కావాలి. నెక్స్ట్ ఇంకేమైనా విషయం ఉందా? టెలిగ్రామ్. ఓకే ఫైన్. టెలిగ్రామ్ అంటే యాపా టెలిగ్రామా? పోస్ట్. ఓకే ఫైన్. నౌ సి, ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ చాప్టర్లో ఏం చదువుతామంటే మనము ఇప్పుడు సుగంధిని గారికి ఏదైతే దిస్ డిప్యూటీ కలెక్టర్ అనే పొజిషన్ వచ్చిందో మనము ఆ సమాచారాన్ని ఆవిడకి తీసుకెళ్ళాలి. ఆ సమాచారాన్ని ఆవిడకి కమ్యూనికేట్ చేయడమే కదా దాని అర్థం. ఒక ఇన్ఫర్మేషన్ చెప్పడాన్ని మనం కమ్యూనికేషన్ అంటున్నాం. అలాగా ఒక ఇన్ఫర్మేషన్ని కమ్యూనికేట్ చేయడానికి ఏమేమి టెక్నాలజీస్ అన్నీ ఉపయోగపడతాయో అవన్నీ కూడా మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. సో బేసికల్గా కమ్యూనికేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. Communication of information from one place to another place will be dealt in this information technology chapter. Now అది ఏదైనా అవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, కమ్యూనికేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఓన్లీ ఫోన్ చేయడమో ఇంటర్నెట్లో పెట్టడమనే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ ఉంది అనుకుందాం, కార్ అని అనుకోండి, రైట్? కార్ ఉంది. నౌ ఈ కారు టోల్ గేట్ దాటి వెళ్తుంది. కార్ టోల్ గేట్ దాటి వెళ్తుంది. నౌ టోల్ గేట్ దాటి వెళ్ళాలంటే ఏం చేయాలి? అది టోల్ పే చేయాలి కదా, టోల్ ట్యాక్స్ అది పే చేయాలి. టోల్ ట్యాక్స్ పే చేయడానికి ఇప్పుడు మనం ఏం పద్ధతి వాడుతున్నాం? ఫాస్ట్యాగ్ వాడుతున్నాం కదా, రైట్? అందరికీ తెలుసు కదా ఫాస్ట్యాగ్ అంటే. కార్కి ఇక్కడ ఫ్రంట్లోని ఒక ఫాస్ట్యాగ్ అనే ఒక చిన్న ట్యాగ్ తగిలించి ఉంటుంది. దాంట్లో కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. దాన్ని మనం రీఛార్జ్ చేసుకుంటాము, మొత్తం అన్నీ అందులో ఉంటాయి. నో ఇప్పుడు ఈ కారు ఈ టోల్గేట్ లోపలికి వెళ్తుంది. వెళ్తున్నప్పుడు ఈ ఇక్కడ తగిలిన్న ఫాస్ట్యాగ్, ఇక్కడ మీరు టోల్గేట్ దగ్గర చూస్తే ఒక వైట్ కలర్ రీడర్ ఉంటుంది. ఆ రీడర్ దీన్ని రీడ్ చేస్తుంది. ఏం జరుగుతుంది అక్కడ? ఈ కారు ఈ టోల్గేట్ దగ్గరికి వచ్చింది, ఈ రోడ్లో వచ్చింది అన్న సమాచారాన్ని, ఇన్ఫర్మేషన్ని ఇది కమ్యూనికేట్ చేస్తుంది సిస్టమ్కి. కమ్యూనికేట్ చేసి ఎక్కడికి వెళ్తుంది కాబట్టి ఇది 4-వీలర్ కాబట్టి ఎంత ట్యాక్స్ ఇది పే చేయాలి అని చెప్పి టోల్ అందులో కట్ చేస్తుంది. అప్పుడే ఇక్కడ ఈ బ్యారికేడ్ అనేది లెగుస్తుంది. లేదంటే లేకదు, ముందుకెళ్ళడానికి లేదు. కార్ అందులో రీఛార్జ్ లేకపోతే ముందుకెళ్ళడానికి అవ్వదు కదా. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇదంతా ఎలా జరుగుతుందంటే ఈ ఫాస్ట్యాగ్లోని మనం RFID ట్యాగ్ అనేది పెడుతున్నాం, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ అని. సో ఇలాగా ఒక సమాచారాన్ని కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడే ప్రతి టెక్నాలజీని కూడా మనం ఇందులో చదువుతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1G నుండి 6G వరకు, నెక్స్ట్ సే RFID ట్యాగ్లో ఉండండి, బ్లూటూత్, వైఫై, ఇంటర్నెట్, లైఫై, ఆర్సే, క్లౌడ్ కంప్యూటింగ్, మొత్తం ఇలాంటి సమాచారాన్ని వేరొకరికి పంపించడానికి ఉపయోగపడే ప్రతి టెక్నాలజీని కూడా మనము ఈ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ చాప్టర్లో చదువుతాం. క్లియర్? ఓకే. నెక్స్ట్ చాప్టర్ 5. దీనికి ఒక 5 లైన్స్ ఉంచండి. ఇది 5 లైన్స్ వచ్చేసి ఉదయ్ అజయ్, సారీ మీరు కదా, ఫుల్ నేమ్ ఏదో చెప్పారు? సూర్య అజయ్, సారీ. ఉదయ్ ఎవరు లేరు కదా, ఫైన్. మీరు కదా, నేను అతను అనుకున్నా, రైట్. యా ఓకే సారీ. యా అజయ్, ఫైన్. ఓకే, లాస్ట్లో కూర్చున్నారు. ఓకే ఫైన్. నౌ నెక్స్ట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. Emerging technologies.
ఎమర్జింగ్ అంటే అర్థం ఏంటి కేశవ్? ఎమర్జింగ్ అంటే అర్థం కాలే, చెప్పండి. ఏం కాదు. సెకండ్ పాయింట్ ఏం రాశారు మీరు? ఇక్కడ కాదు, మీ స్టూడెంట్ చాప్టర్లో ఇంటరాక్టివ్ మాట ఇచ్చారు. రైట్, చెప్పండి కేశవ్. ఫైన్. మామూలుగా ఎమర్జ్ అంటే అర్థం ఏంటి? డెవలప్ అవుతుంది. ఎమర్జింగ్ టెక్నాలజీ అంటే ఏంటి అంటే కొత్తగా డెవలప్ అవుతున్న టెక్నాలజీస్ ఆర్ఎల్స్ ఈ మధ్యకాలంలో ఏవేవైతే టెక్నాలజీస్ అన్నీ కూడా డెవలప్ అయ్యాయో వాటన్నిటిని కూడా మనం ఈ చాప్టర్లో చదువుతాం. ఈ మధ్యకాలంలో మీరు ఏంటంటే టెక్నాలజీ చెప్పండి. సుదర్శన్ చక్ర అనేది డిఫెన్స్ టెక్నాలజీలో ఒక ఎక్విప్మెంట్. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ ఆంధ్రాలో చాలా మూమెంట్లో ఉన్నది. క్వాంటమ్ కంప్యూటింగ్, డేటా సెంటర్స్. నిన్న ఆంధ్రాలో కొత్త డేటా సెంటర్ కూడా లాంచ్ అయింది. తెలంగాణ గవర్నమెంట్ కూడా ప్లాన్ చేస్తుంది యాక్చువల్లీ డేటా సెంటర్స్ కోసం. రేవంత్ రెడ్డి గారు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ అనే ఒక పాలసీని కూడా రిలీజ్ చేశారు ఆయన. రైట్, నౌ బేసికల్గా ఈ ఎమర్జింగ్ టెక్నాలజీ చాప్టర్లో మనం ఏం చేస్తామనంటే కొత్త టెక్నాలజీస్ ఏవైతే పుడుతున్నాయో వాటన్నిటినీ మనం ఎక్కడ చదువుతాం. సో కొత్త టెక్నాలజీస్ అంటే ఎలాంటివి? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్. ఎప్పుడైనా ఏదైనా మాల్కి వెళ్తే, షాపింగ్ మాల్కి వెళ్తే అందులోని సెంటర్లోని ఈ విఆర్ గేమింగ్ అనేది ఉంటుంది తెలుసా? రైట్, విఆర్ ఫోన్స్ పెట్టుకుని ఆర్ఎల్స్ మనం విఆర్ మూవీస్ చూడొచ్చు. ఆర్ఎల్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు లెన్స్కార్ ట్యాప్ ఎప్పుడైనా మీరు ఓపెన్ చేస్తే మన ఫేస్కి సూట్ అయ్యే స్పెక్స్ మనం మార్చుకోవచ్చు. ఆర్ఎల్స్ మీరు స్నాప్చాట్ ఓపెన్ చేస్తే మన ఫేస్కి డూడిల్స్ అన్నీ పెట్టుకోవచ్చు. అది ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటాం దాన్ని. సో ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్ ఇలాంటి ఏవైతే కొత్త టెక్నాలజీస్ అన్నీ ఉన్నాయో అవన్నిటిని కూడా మనం ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ చాప్టర్లో చదువుతాం. అయితే ఇక్కడ ఒక క్యాచ్ ఏంటి అని అంటే ఇది సిలబస్లో ఎక్కడ మెన్షన్ చేసలేదు, కానీ దీని నుండి క్వశ్చన్లు అడుగుతారు. సిలబస్లో ఎమర్జింగ్ టెక్నాలజీ గురించి మెన్షన్ చేసలేదు, మీకు ఎక్కడ కూడా రాసి ఉండదు. కానీ టీజీపీఎస్సీలోని ఏపీపీఎస్సీలో కూడా డైరెక్ట్గా ప్రిలిమ్స్లో అడుగుతారు. అండర్స్టూడ్? ఓకే, నెక్స్ట్ 4 lines స్పేస్. ఇది 6th అవుతుందా? నెక్స్ట్ రైట్, నెక్స్ట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఎనీవన్? మేధస్తో యా, ఫైన్. రైట్, నౌ బేసికలీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, ఈ బిల్డింగ్ ఎవరిది? విష్ణు సార్ది. ఈ బిల్డింగ్ విష్ణు సార్ది. విష్ణు సార్ మనీ పెట్టి కొనింది. ఇది ఒక ఫిజికల్ ప్రాపర్టీ. దీన్ని నేను ముట్టుకోగలను. ఆయన ఆస్తిని మనం ముట్టుకోవచ్చు, మన పేరును రాసుకోలేం కానీ ఆయన ఆస్తిని ముట్టుకోగలం. రైట్, ఇది ఫిజికల్ ప్రాపర్టీ, టాంజిబుల్ అని అంటాం. అలానే కొన్ని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఉంటాయి, అంటే మన బ్రెయిన్తో క్రియేట్ చేసి మన మేధో సంపత్తి వల్ల పుట్టినవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇళయరాజా పాటలు అనుకోండి, ఎస్ఎస్ తమన్ పాటలు, అంటే ఆయన కాదనుకోండి అవి. నా ఆర్ఎల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆర్ఎల్స్ ఫర్ ఎగ్జాంపుల్ కరోనా టైంలోని కోవాక్సిన్, ఇక్కడ భారత్ బయోటెక్ అనే కంపెనీ, హైదరాబాద్లో ఉండే కంపెనీ కోవాక్సిన్ అనే ఒక వ్యాక్సిన్ తయారు చేసింది. వాళ్ళ తెలివిని వాడి వాళ్ళు తయారు చేశారు. రైట్, నౌ ఈ బిల్డింగ్ విష్ణు సార్దని ఎలా చెప్తున్నాం మనం? ఆయన ఇక్కడ క్లాస్ పెట్టారు కాబట్టి. ఎనీవే ఆయన సొంత బిల్డింగ్ ఇది. నౌ ల్యాండ్ డిపార్ట్మెంటు సబ్ రిజిస్ట్రార్ సంతకం పెట్టి రిజిస్ట్రేషన్ చేస్తారు. సబ్ రిజిస్ట్రార్ సంతకం పెట్టి రిజిస్ట్రేషన్ చేస్తారు కదా. సో క్లియర్గా ఆయనకి హక్కు అనేది ఉంది. అలాగా ఫిజికల్ ప్రాపర్టీస్ మీద మనకి హక్కు అనేది రిటర్న్గా మనకు వస్తుంది. కానీ మరి మనం క్రియేట్ చేసిన వాటి మీద, మన బ్రెయిన్తో పుట్టిన వాటి మీద, మన మేధో సంపత్తి మీద కొన్ని హక్కులు కావాలి కదా మనకి. సో ఆ హక్కుల్నే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని అంటున్నాం. మన బ్రెయిన్ ద్వారా క్రియేట్ అయ్యే వాటిని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటున్నాం. దానికి ఇచ్చే హక్కుల్ని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని అంటాం. రైట్, దానికి ఇచ్చే హక్కుల్ని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. రైట్స్ అంటే తెలుసు కదా మనకి, ఎలా అయితే ఫండమెంటల్ రైట్స్ ఉంటాయో అలానే ఇవి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్.
క్లియర్ ఎవ్రీవన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. నౌ ఈ చాప్టర్లో మనం ఏం చేస్తామనంటే ఇలాంటి 8 రకాల హక్కులు ఉంటాయి మనకి. 8 ఫర్ ఎగ్జాంపుల్ పేటెంట్, కాపీ రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా బుక్ కానీ సినిమా కానీ ఆర్ ఏదైనా చూస్తే కిందన సి అని ఉంటుంది, ఎస్ కాపీ రైట్ అని చెప్పి ఇలా ఉంటుంది. అదేంటంటే దీని మీద హక్కు వాళ్ళది అని, ఇక్కడ ఉన్న కంటెంట్ మీద హక్కు వాళ్ళది, ఈ పాట మీద హక్కు వాళ్ళది, ఈ మ్యూజిక్ మీద హక్కు వాళ్ళది అని చెప్పి. అంటే ఏంటి, ఒకవేళ వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎవరైనా వాడితే వీళ్ళు వాళ్ళ మీద కేసు వేయచ్చు. అదే కదా హక్కు అంటే. హక్కు అంటే మనకు ఉండేది, ఎవరైనా మనకు చెప్పకుండా తీసుకుంటే అది దాని మీద మనం కేసు ఫైల్ చేయాలి కదా, రైట్. సో ఇలాగా మనం ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లోని మనం 8 రకాల హక్కుల్ని మనం డిస్కస్ చేస్తాం. పేటెంట్, కాపీ రైట్, ఇండస్ట్రియల్ డిజైన్, సెమీ కండక్టర్ డిజైన్, ఇలాంటివి ఒక 8 టైప్స్ మనం ఇందులో డిస్కస్ చేస్తాం. దిస్ ఈస్ ద కంటెక్స్ట్ ఆఫ్ దిస్ చాప్టర్. నెక్స్ట్ దీనికి ఏమి స్పేస్ ఇవ్వక్కర్లే. నెక్స్ట్ ఇదేంటి 5th 6th, ఇది 6th. నెక్స్ట్ 7th బయాలజీ అండ్ బయోటెక్నాలజీ. బయాలజీ అండ్ బయోటెక్నాలజీ. బయాలజీ అండ్ బయోటెక్నాలజీ. బయాలజీ అంటే స్టడీ ఆఫ్, బయో అంటే లైఫ్ కదా, బయో అంటే లైఫ్, లోగోస్ అంటే స్టడీ, జీవితానికి సంబంధించిన స్టడీ. బేసికలీ లైఫ్ని మనం ఇక్కడ స్టడీ చేయడం. నో అంటే మనకి ఎలాగ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఈ ఆర్గన్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నా హ్యాండ్ ఉంది, హ్యాండ్కి స్కిన్ ఉంది, స్కిన్లో టిష్యూస్ ఉన్నాయి, టిష్యూస్లో సెల్స్ ఉన్నాయి, సెల్స్ లోపల డిఎన్ఏ ఉంటుంది, రైట్ కదా. నౌ ఇలాంటి వాటిని అన్నీ స్టడీ చేయడం బయాలజీ. నౌ వీటిని స్టడీ చేసిన తర్వాత వీటిని సొసైటీలోని ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి సాల్వ్ చేయడానికి ఉపయోగపడితే అది బయోటెక్నాలజీ. బేసికల్గా మన యొక్క లైఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ని దాన్ని ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక మాడిఫై చేసి ఉన్న ఒక రియల్ లైఫ్ ప్రాబ్లమ్ని మనం క్యూర్ చేయగలిగితే అది బయోటెక్నాలజీ, రైట్. అంటే మనం ఇందులో ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలోని ఆంధ్రలోని మనము ఈ పత్తిని పండిస్తాం, కాటన్, విల్ గ్రో కాటన్, రైట్. నా ఈ పత్తిని ఏదైతే మనం కాటన్ పండిస్తామో ఈ కాటన్లో ఉండే వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే పురుగు ఈజీగా పడుతుంది. పింక్ బాల్వామ్, బడ్ వార్మ్ ఇలాంటి 2 పెస్ట్ అటాక్ జరుగుతుంది వాటి మీద. అంటే ఇవి వాటిని వెళ్ళి ఆ పత్తి ఏదైతే ఉందో దాన్ని చంపేస్తుంది. సో మనం ఏం చేయాలి, దానివల్ల ఏమవుతుంది, ఆ రైతుకి డబ్బులు పోతున్నాయి, ఇండియాలోని కాటన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది, దానివల్ల మనం బయట నుండి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. పర్ ఏకర్ ఎంత మనం ప్రొడ్యూస్ చేయగలమో అదంతా తగ్గిపోతుంది. ఇదంతా మనకు ప్రాబ్లమాటిక్కే కదా, ఇదంతా మనకు ప్రాబ్లమాటిక్. సో బయోటెక్నాలజీ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే మనం ఏం కనుక్కున్నాము, భూమిలో సాయిల్లో ఒక బ్యాక్టీరియా అనేది ఉంది. ఆ బ్యాక్టీరియా పేరు బ్యాసిల్లస్. నేను ఓన్లీ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇందులో ఏముంటుందో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. బ్యాసిల్లస్ తురియన్జెనిసిస్. అయితే మనకేం తెలిసిందంటే ఈ బ్యాక్టీరియా మనకు మంచిది, మనకేం హామ్ చేయట్లే, పత్తికి కూడా మంచిదే, పత్తికి కూడా ఏం హామ్ చేయట్లే. కానీ పింక్ బాల్వామ్ ఏదైతే పత్తిని చంపుతుందో ఆ పత్తి, ఇది ఈ బ్యాక్టీరియా కనుక ఆ పత్తికి వెళ్తే, ఆ కాటన్కి వెళ్తే, ఈ బ్యాక్టీరియా కనుక ఆ పింక్ బాల్వామ్ అనే ఇన్సెక్ట్కి వెళ్తే ఆ ఇన్సెక్ట్ చచ్చిపోతుంది. మనకు అదే కదా కావాలి, మనకి ఆ ఇన్సెక్ట్ చనిపోవడం కావాలి. ఇన్సెక్ట్ చనిపోతే ఏమవుతుంది, మన కాటన్ ఈల్డ్ పెరుగుతుంది, మన పత్తి ఇంకా బాగా పెరుగుతుంది, మనకు మంచి ప్రొడక్షన్ అవుతుంది, రైతులకు మంచి రేట్లు వస్తాయి, ఎవరు సూసైడ్ చేసుకోరు. సో మనకేం కావాలి, ఈ బ్యాసిల్లస్ తురియన్జెనిసిస్ దీన్ని ఎఫెక్ట్ చేసేలా కావాలి. దానికి మనం ఏం చేస్తామంటే బయోటెక్నాలజీని ఉపయోగించి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఆఫ్ కాటన్ అనుకుందాం. ఈ బ్యాసిల్లస్ తురియన్జెనిసిస్ దీన్ని ఈ పింక్ బాల్వామ్ అనే దాన్ని ఎలా చంపుతుంది అని అంటే దీని లోపల CRY1AC అనే ఒక జీన్ ఉంది.
అంటే దీని లోపల ఇది ప్రస్తుతానికి జీన్ అంటే ప్రస్తుతానికి తెలియదు కాబట్టి క్రైవన్ ఏసీ అనే ఒక పార్ట్ ఉందనుకుందాం లోపల. ఈ క్రైవన్ ఏసీ అనే ఒక పార్ట్ ఈ బ్యాక్టీరియా లోపల ఉండడం వల్ల ఇది ఆ పింక్ బాల్వామ్ చంపుతుంది. మనం ఏమనుకున్నాము, ఈ క్రైవన్ ఏసీని తీసుకొని వెళ్ళి ఈ కాటన్ సీడ్లో పెడదాం, పత్తిలో పెడదాం, దాన్ని గ్రో చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, దీంతో పాటుగా ఈ క్రైవన్ ఏసీ కూడా పెరుగుతుంది. క్రైవన్ ఏసీ ఇందులో ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మనకి పింక్ బాల్వామ్ వచ్చి ఎఫెక్ట్ వస్తుందో దీనికి ఏమీ ఎఫెక్ట్ అవ్వదో, ఆ పింక్ బాల్వామ్ చచ్చిపోతుంది. దీన్ని మనం బీటీ కాటన్ అంటున్నాం. బీటీ అంటే బెసిల్లస్ థురియంజెనిసిస్. మన రియల్ లైఫ్ ప్రాబ్లమ్ని బయోటెక్నాలజీ ద్వారా మనం చేసాం కదా. ఇది ఎలా చేసాము, డిఎన్ఏని మనము ఇక్కడ మార్చి ఇది అక్కడ కలిపాం. దాన్ని రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అని అంటాం. రైట్. సో మనం డిస్కస్ చేద్దాం క్లాస్లో. బేసికల్గా బయోటెక్నాలజీలో మనము ఎలాంటివన్నీ మనం చేస్తాం. నెక్స్ట్ మేబీ మీ అందరూ కూడా బైక్స్ ఇవన్నీ యూజ్ చేస్తూ ఉండొచ్చు. అందులోని మీ ఇప్పుడు బైక్లు చూస్తే అందులోని E20 అనే పదం విన్నారా? E20 అంటే ఏంటి? పెట్రోల్లోని మనం నార్మల్గా 100% పెట్రోల్ బైక్స్ వాడుతున్నాం. అందులోని ఇప్పుడు E20 అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100% మనం ఒక ఫ్యూయల్ వాడితే అందులోని 20% మనం ఇథనాల్ అనే దాన్ని కలుపుతున్నాం. 80 పెట్రోల్ ఉంటుంది. రైట్. నౌ అసలు ఇది ఎలా చేస్తున్నాము, ఈ ఇథనాల్ ఎలా తయారవుతుందంటే బయోఫ్యూయల్స్. ఇథనాల్ని బయోఫ్యూయల్స్ అంటున్నాం. ఇథనాల్ అనేది షుగర్ కేన్, బార్లీ, మొక్కజొన్న ఇలాంటి వాటి నుండి మనము ఇది తయారు చేస్తాం. దీన్ని ఎందుకు తయారు చేద్దాం అనుకుంటున్నాము అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బయట నుండి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవడానికి పెద్ద తలనొప్పి. ఇప్పుడు స్టేట్ ఆఫ్ హార్మోన్స్ చూడండి ఏమైందో. ఇలాంటివి ఇంకొక 2-3 నెలలు జరిగితే మనకు చాలా ప్రాబ్లం వస్తుంది కదా. దాని బదులు మనమే ఇక్కడ తయారు చేసుకుంటే బెటర్. కానీ ఇది మనకు లేదు. క్రూడ్ రిసోర్స్ చాలా తక్కువ ఉన్నాయి, భారతదేశానికి సరిపోవు. సో మనకు ఆల్టర్నేటివ్ చూడాలి. ఆల్టర్నేటివ్ కింద ఎలక్ట్రిక్ వెహికల్స్ అనుకున్నాం, కానీ టైం పడుతుంది. దానికి ఇంకొక సొల్యూషన్ ఏంటి అంటే మన దగ్గర పెట్రోల్ లేదు, కానీ పెట్రోల్ బదులు వేరేది కలపడానికి మన దగ్గర ఎనర్జీ ఉంది. దాన్ని మనం బయోఫ్యూయల్ అంటున్నాం. ఇప్పుడు ఈ బయోఫ్యూయల్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెట్రోల్ వల్ల పెట్రోల్ని మనం ఇంపోర్ట్ చేసుకోక్కర్లేదు. దానికన్నా ముందు పెట్రోల్ ఎప్పుడైతే ఎమిషన్స్ చేస్తామో పెట్రోల్ నుండి కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, నైట్రోజన్ డైఆక్సైడ్ వస్తుంది. ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్. దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ అవుతుంది, దీనివల్ల క్లైమేట్ చేంజ్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ స్టార్టింగ్లోనే ఇంత వేడి ఉంది కదా బయట. ఎందుకు ఇంత వేడి ఉంది? ఈ క్లాస్ బయటికి వెళ్తే మళ్ళీ ఫుల్ వేడి ఉంటుంది. ఇక్కడ కూడా కొంచెం వేడిగానే ఉందండి. క్లాస్ బయటికి వెళ్తే చాలా వేడి అనిపిస్తుంది సమ్మర్లోని. ఎంత జనరల్గా ఒక 5 to 10 years ముందు మరీ ఎంత క్లైమేట్ చేంజ్ ఉండేది కాదు. ఇదంతా ఎందుకు జరుగుతుంది, మనము ఏవైతే కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ ఎక్కువ పెంచేస్తున్నాం కాబట్టి. ఒకవేళ మనం ఈ పెట్రోల్ బదులు ఈ ఎథనాల్ అనేది పెడితే ఎమిషన్స్ తగ్గుతాయి. ఇవన్నీ ఇంకా చాలా కారణాలు ఉన్నాయి, మనం డిస్కస్ చేద్దాం. ఇలాంటి వాటితోనే మనం ఈ బయోఫ్యూయల్ అనేది మనం తీసుకొస్తున్నాం. నౌ ఈ బయోఫ్యూయల్ తీసుకొస్తున్నాం కదా, ఈ బయోఫ్యూయల్ ఎలా తయారు చేస్తున్నామంటే త్రూ బయోటెక్నాలజీ. సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ బయాలజీ అండ్ బయోటెక్నాలజీ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. రైట్. నెక్స్ట్ దీనికి ఒక 10 lines స్పేస్ ఇవ్వాలి, ఎందుకంటే ఇందులోనే మనం వ్యాక్సిన్స్, ఇమ్యూనిటీ, డిసీజెస్ ఇలాంటివన్నీ కూడా మనం చూస్తాం. సిలబస్లో కూడా ఇది చాలా పెద్ద చాప్టర్. ఓకే. నెక్స్ట్ 8th అవుద్ది. ఇది 8th. నెక్స్ట్ 8th రాయండి. 10 lines స్పేస్, పెద్ద చాప్టర్. యూనివర్స్ అండ్ ఫండమెంటల్ ఫిజిక్స్. యూనివర్స్ అండ్ ఫండమెంటల్ ఫిజిక్స్ ఈ చాప్టర్లో మనం ఏం చదువుతాం? యూనివర్స్ అండ్ ఫండమెంటల్ ఫిజిక్స్ చాప్టర్లో మనం ఏం చదువుతాము అని అంటే యూనివర్స్ అండ్ ఫండమెంటల్ ఫిజిక్స్లో యూనివర్స్లో అసలు ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు మీరు జాగ్రఫీలోని మన అర్త్ గురించి చదువుతారు. అర్త్ లోపల చిన్నప్పటి నుండి మనం చూస్తున్నాం క్రస్ట్, మ్యాంటల్, కోర్, ఆ తర్వాత ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, ఎక్సోస్ఫియర్ ఇవన్నీ ఉంటాయని చెప్పి. సేమ్ అలానే సూర్యుడి యొక్క లోపల ఎలా ఉంటుంది, ఈ యూనివర్స్ ఎలాగ ఫామ్ అయింది, బిగ్ బ్యాంగ్ థియరీ, నెక్స్ట్ గ్రావిటేషనల్ వేవ్స్ అంటే ఏంటి, అసలు మనిషి ఎలా జన్మించాడు, కారణం ఏంటి, అన్నిటికన్నా ఫండమెంటల్ పార్టికల్ ఏంటి, ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ అన్నిటికన్నా ఎలిమెంటరీ పార్టికల్స్ అన్నాం కదా, దానికన్నా అసలు ఎలక్ట్రాన్ అనేది ఎలా పుట్టింది. ఎలక్ట్రాన్ మనకు జనరల్గా చిన్నప్పటి నుండి ఏం తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చూసాం ఈ వాటర్ బాటిల్లోని H2O ఉంది. H2O దేనివల్ల అయింది, హైడ్రోజన్, ఆక్సిజన్ అనే 2 యాటమ్స్ వల్ల జరిగింది. ఈ హైడ్రోజన్ యాటమ్ లోపల ఏముంది, ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్ అనేవి ఉన్నాయి. అయితే మనము ఇంకా రీసెర్చ్ చేస్తే ఏం తెలిసిందంటే ఈ ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్ అనేవి
17 ఫండమెంటల్ పార్టికల్స్ ద్వారా తయారయ్యాయి. క్వార్క్స్, లెప్టాన్స్, బోసాన్స్, మ్యూయాన్స్ ఇలాంటి 17 టైప్ ఆఫ్ పార్టికల్స్. ఈ జనరల్గా ఎప్పుడు వినుండకపోవచ్చు మీరు. అంటే అసలు ఈ ప్రోటాన్ అనేది తయారవడానికే ఇంకా 6 రకాల క్వార్క్స్ అనేవి ఆధారపడ్డాయి. ప్రోటాన్ కన్నా చిన్నవి చాలా ఉన్నాయి. వీటి గురించి మనం ఎలా కనుక్కున్నాము, రీసెర్చ్ ఏంటి, అసలు మనిషి ఎలా జన్మించాడు, దేవుడు అంటే ఎవరు, గాడ్ పార్టికల్ అంటే ఏంటి, హిగ్స్ బోసాన్ పార్టికల్ అంటే ఏంటి, యూనివర్స్ ఎలా ఫామ్ అయింది, ఎవ్రీథింగ్ వీ విల్ సీ ఇన్ దిస్ యూనివర్స్ అండ్ ఫండమెంటల్ ఫిజిక్స్ చాప్టర్. రైట్. అంటే హిగ్స్ బోసాన్ పార్టికల్ అంటే ఏంటి, మనం దేవుడినే హిగ్స్ బోసాన్ యాక్చువల్గా హిగ్స్ బోసాన్ అనేది మనం ఒకటి కనుక్కున్నాం, దాన్ని మనం గాడ్ పార్టికల్ అని కూడా పేరు పెట్టాం. రైట్. ఎందుకంటే బేసికల్గా హిగ్స్ బోసాన్ అన్న ఫోర్సే వీటన్నిటిని కలుపుతుంది. మనం పుట్టడానికి కారణం దేవుడే కదా. రైట్. ఇన్ ద సేమ్ ఫార్మాట్ దానికి మనం అందుకనే దాని గురించి గాడ్ పార్టికల్ అని పేరు పెట్టాం. ఇలాంటి వాటి అన్నింటిని కూడా మనం ఈ యూనివర్స్ అండ్ ఫండమెంటల్ ఫిజిక్స్ చాప్టర్లో పెడతాం. రైట్. 8th, నౌ నో నీడ్ టు లీవ్ ఎనీ స్పేస్ మొదలక్కర్లే. 9th, నానో టెక్నాలజీ. నానో టెక్నాలజీ. నానో టెక్నాలజీ చాప్టర్లో మనం ఏం చేస్తామనంటే నానో టెక్నాలజీ చాప్టర్లోని నార్మల్గా సైంటిస్ట్ ఏం కనుగొన్నారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటీరియల్ని తయారు చేయడానికి కార్బన్ యూస్ చేద్దాం అనుకున్నాం. ఆర్ఎల్స్ మనకి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వైర్స్లో ఏముంటుంది, కాపర్ వైర్ అంటున్నాం కదా. కాపర్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, గుడ్ కండక్టర్. బేసికల్గా కరెంట్ పంపిస్తే ఈజీగా వెళ్ళిపోతుంది. కరెంట్ పంపిస్తే వెళ్ళనివ్వకుండా ఆపేదాన్ని ఏమంటాం, ఇన్సులేటర్. మనం నచ్చినట్టు ఆపచ్చు, వెళ్ళేలా చేయొచ్చు, సెమీ కండక్టర్. సిమిలర్గా కొన్ని మెటీరియల్స్ని మనం కొన్ని వాటి దగ్గర యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెయిట్లెస్ ఫోన్స్, తక్కువ వెయిట్ ఉండే ఫోన్స్ ఇలాంటివి ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే మనకి కంఫర్ట్ ఉంటుంది అని చెప్పి. మనం ఈ నానో టెక్నాలజీ ద్వారా మనం ఏం కనిపెట్టామనంటే, కొన్ని మెటీరియల్స్ని ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్, టంగ్స్టన్, వాటిని కట్ చేస్తూ ఉంటే ఎంత కట్ చేయడం అని అంటే 10⁻⁹ స్కేల్ వరకు మనం కట్ చేస్తూ ఉండాలి. కట్ చేస్తూ ఉన్నప్పుడు మనకేం తెలిసిందంటే ఆ మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్, ఆ మెటీరియల్ యొక్క స్వభావం మొత్తం మారుతుంది. ఎలా మారుతుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మెటీరియల్కి స్ట్రెంగ్త్ బాగా పెరుగుతుంది. కట్ చేస్తున్నప్పుడు వెయిట్ తగ్గుతుంది కదా, వెయిట్ తగ్గుతుంది కానీ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. మరి అలాంటి మెటీరియల్ని మనము ఫ్లైట్స్లో ఉపయోగించవచ్చు కదా, డిఫెన్స్ టెక్నాలజీలో ఉపయోగించవచ్చు కదా. పైకి తీసుకెళ్ళడానికి ఎక్కువ బరువు అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అలాంటి ఎక్విప్మెంట్ మనం పైకి తీసుకెళ్ళచ్చు. నానో టెక్నాలజీ. మనము క్యాన్సర్ ట్రీట్మెంట్ అయినప్పుడు మీరు వింటే, క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల కీమోథెరపీ చేసినప్పుడు చాలామందికి వేరే పార్ట్లు కూడా డ్యామేజ్ అవుతాయి. ఎందుకంటే కరెక్ట్గా ఎక్కడ ట్రీట్ చేయాలి అక్కడ ట్రీట్ చేయలేకపోతున్నాం. మనం ఈ నానో టెక్నాలజీని యూజ్ చేసి కరెక్ట్గా ఎక్కడ కావాలంటే అక్కడే ట్రీట్మెంట్ అయ్యేలా చేయొచ్చు. ప్రెసిషన్ మెడిసిన్. ఇంకా మిగిలిన ఏ పార్ట్ కూడా ఎఫెక్ట్ అవ్వకుండా మనం చేయొచ్చు. అర్థమవుతుందా? సో ఈ నానో టెక్నాలజీ చాప్టర్లోని ఒక మెటీరియల్ని 10⁻⁹ స్కేల్ అంటే నానో స్కేల్కి ఒక మెటీరియల్ని మనం ఎలా తీసుకొని వెళ్ళడం వల్ల దాని యొక్క స్వభావం ఎలా మారుతుంది, మారడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, దీనివల్ల ఉండే ప్రాబ్లమ్స్ కూడా ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ నానో టెక్నాలజీ చాప్టర్లో చూస్తాం. రైట్. ఓకే. నెక్స్ట్ 2 lines స్పేస్ వదిలేండి. ఇక్కడ ఎవ్రీథింగ్ మొత్తం నానో టెక్నాలజీలో మనం ప్రతి డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది వినుంటారు కదా, రీసెంట్గా చాలామందికి ఇప్పుడు ఎల్డర్లీ మన పేరెంట్స్ ఏజ్ ఉండే వాళ్ళందరికీ కూడాను ఈ మోకాళ్ళ దగ్గర ఇది అరిగిపోవడం వినుంటారు కదా. దానికి జనరల్గా అక్కడ ఏంటంటే అక్కడ ఒక ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ అయిపోవడం వల్ల అక్కడ ఈ మోకాళ్ళు అరిగిపోవడము, నడుస్తున్నప్పుడు నొప్పులు రావడం అనేది జరుగుతుంది. దానికి ఒకప్పుడు ట్రీట్మెంట్ ఎలా ఉండేది, బేసికలీ డాక్టర్స్ చాలా ఎఫర్ట్ పెట్టేవారు. ఇప్పుడు నానో టెక్నాలజీని యూజ్ చేసి, రోబోటిక్స్ని యూజ్ చేసి నానో రోబోట్ కరెక్ట్గా ఎక్కడ కావాలంటే అక్కడ ట్రీట్మెంట్ చేస్తుంది. రైట్. సో ఇలాంటివన్నీ కూడా మనం ఈ నానో టెక్నాలజీ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. క్లియర్? దిస్ ఈస్ 9th చాప్టర్. 9th. రైట్. 10th అవసరం లేదు. దీనికి 2 lines స్పేస్ ఉంచండి. నానో టెక్నాలజీ 2 lines స్పేస్ ఉంచండి. 10th యూ ఆర్ హ్యావింగ్ కనెక్టింగ్ క్లాస్ ఎనీథింగ్ లేదు కదా. ఓకే. 10th బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ.
బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇది మనకి బేసిక్స్ తెలిస్తే సరిపోతాయి. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఓకే, నా ఇందులో మనము బేసిక్స్ ఆఫ్ బయాలజీ ఆల్రెడీ అక్కడ బయోటెక్నాలజీ చాప్టర్లో కావాల్సిన బేసిక్స్ మనం చూస్తాం, సెల్, డిఎన్ఏ అవన్నీ. ఇక్కడ అవి కాకుండా కొన్ని రీప్రొడక్టివ్ సిస్టమ్ ఆర్ ఎక్స్క్రిటరీ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్ అలాంటివి మనం చూస్తాం. ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీలో కూడా బేసిక్ బర్నౌలిస్ థీరం కానీ, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అవన్నీ కూడా కొన్ని బేసిక్స్ ఎగ్జామ్ వరకు ఎంతవరకు అడగొచ్చో అక్కడ వరకు మాత్రమే. దీనికి ఫోకస్ మనకి రిలేటివ్గా తక్కువ కానీ, ఎందుకంటే మనకి క్వశ్చన్స్ చూడము మేబీ వన్స్ ఆర్ ట్వైస్ వచ్చాయి, సో దానివల్ల మనం చూడడం అంతే, స్పేస్ ఏమొద్దు. దిస్ ఇస్ 10th చాప్టర్ కదా. 11th చాప్టర్ వెరీ ఇంపార్టెంట్. ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఏబిపిఎస్సి, టీజీపీఎస్సి పేపర్లో మనం స్పెసిఫిక్గా ఏం చేసామంటే, యూపీఎస్సీలో జనరల్గా ఇది అంత ఎక్కువ అడగరు, సిలబస్లోనే మనకి ఇస్రో, డిఆర్డిఓ మొత్తం ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. నౌ అవి మెన్షన్ చేసి ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం ఏబిపిఎస్సి గ్రూప్ 1 మీరు చూస్తే రాజమండ్రిలో నుండే ఒక అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గురించి అడిగారు, రైట్. అలాగా స్పెసిఫిక్ ఏరియాస్లోని ఉండే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ గురించి కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎదుగుదలకు తోడ్పడుతున్న మొత్తం ఇన్స్టిట్యూషన్స్ గురించి, ఇస్రో కానీ, డిఆర్డిఓ కానీ, ఆర్ఎల్సే బార్క్ కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ఒక్కొక్క, మనం ఇప్పుడు దాకా ఇన్ని రాసాం కదా, 10 రాసాం కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ ఉంది. స్పేస్ టెక్నాలజీ ప్రమోట్ చేయడానికి ఇస్రో ఉంది, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎక్కడుంది, శ్రీహరికోట, రైట్. నౌ ఇస్రో చాలా ఉన్నాయి, అందులో ఒకటి శ్రీహరికోటలో ఉంది. నెక్స్ట్ డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్, ఇక్కడ హైదరాబాద్లో కూడా డిఆర్డిఎల్ ల్యాబ్ ఉంది. అలానే న్యూక్లియర్ ఎనర్జీ ప్రమోట్ చేయడానికి బార్క్ అనేది ఉంది, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. ఇలాంటి వాటి అన్నింటినీ కూడా మనము ఇందులో చూస్తాం. ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఏమన్నా రాశారు, సైన్స్ అండ్ టెక్నాలజీ హైఫన్. ఇప్పుడు మీరు ఆంధ్ర అయితే ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియా అని, తెలంగాణ అయితే తెలంగాణ అండ్ ఇండియా అని రాయండి. తెలంగాణ అండ్ ఇండియా, ఆంధ్ర అండ్ ఇండియా. సపరేట్ చేసేస్తాను. తెలంగాణకి సపరేట్ హ్యాండ్ అవుట్, ఆంధ్రాకి సపరేట్ హ్యాండ్ అవుట్ వస్తుంది, రైట్. 11th చాప్టర్, 12th లాస్ట్, ఇవి 11th కదా, ఇది 12th లాస్ట్ చాప్టర్ మిస్సెలేనియస్. దీనికి ఏం గ్యాప్ అవసరం. 12th చాప్టర్ మిస్సెలేనియస్ అంటే ఏవేవైతే మనము పైన ఉన్న దాంట్లో డిస్కస్ చేయలేకపోయామో, ఇంకా ఏమైనా సపరేట్గా ఉంటే మనం అవి ఇందులో డిస్కస్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఇక్కడ ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉంటాయి కదా, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోని ఆర్ఎల్స్ మీరు బావర్చి కానీ ఎక్కడైనా వెళ్తే, ఇప్పుడు ఎగ్ మైనీస్ బ్యాన్ చేశారు, ఐడియా ఉందా? ఎగ్ మైనీస్ బ్యాన్ చేశారు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోడమైన్ అనే ఒక కెమికల్ ఉందని చెప్పి ఈ ఫుడ్ కలర్ వేస్తారు కదా, మనం తెగ కొడతానే ఉంటారు కదా ఈ నూడిల్స్ దాంట్లోనే. నౌ అందులోని రోడమైన్ అనే కెమికల్ ఉండడం వల్ల ఫుడ్ కలర్స్ కొంత బ్రీఫ్ పీరియడ్ వరకు హైదరాబాద్లో బ్యాన్ చేశారు లాస్ట్ టైం, ఒక 6 months. ఇవన్నీ ఇలాంటి ఏవైతే కెమికల్స్ న్యూస్లో ఉన్నాయి పైన ఉన్న దేంట్లోకి అవి రావు కదా, సో అలాంటివన్నీ కూడా మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. సో బేసికల్లీ దీస్ ఆర్ ది బ్రాడ్ చాప్టర్స్. నౌ వీటి మీద మనము క్లాస్లో డిస్కస్ చేస్తాం. మీకు ప్రిలిమ్స్ టెస్ట్ అవుతుంది, మెయిన్స్ టెస్ట్ అవుతుంది. అవి కాకుండా సపరేట్గా నేను పెట్టే ప్రిలిమ్స్ టెస్ట్ అవుతుంది, మెయిన్స్ టెస్ట్ అవుతుంది. ఓకే, ఇన్స్టిట్యూట్ పెట్టేది సపరేట్గా, కోర్స్ అది మీకు వీకెండ్ జరుగుతుంది. నేను పెట్టేది క్లాస్తో పాటుగా జరుగుతుంది. క్లాస్లో లైవ్గా మనం రాస్తాం. లైవ్ ఆన్సర్ రైటింగ్ అని ఇందాక అన్నాం కదా, దాని అర్థం ఏంటి అని అంటే, మనం ఆ చాప్టర్ అయిపోయిన తర్వాత మీకు సఫిషియెంట్ కంటెంట్ వచ్చేసింది అని నాకు ఫీలింగ్ వచ్చిన తర్వాత నేను క్వశ్చన్ ఇస్తాను, టైమర్ రన్ చేస్తాం. ఎగ్జామ్లో మనకి ఎంత టైం ఉంటుంది ఒక క్వశ్చన్కి? 10. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఎగ్జామ్లో? ఫైనల్ ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 15 questions. ఎన్ని మినిట్స్? 180 minutes. అంటే 1 questionకి 12 minutes. 1 questionకి 12 minutes. మనము 12 minutes టైమర్ రన్ చేస్తాం. 12 minutes టైమర్ రన్ చేస్తాము. ట్వెల్వ్ మినిట్స్ టైమర్ రన్ చేస్తాను నేను. మీరు ఆ 12 minutesలోని ఆన్సర్ రాసి అప్పుడు సబ్మిట్ చేస్తారు. రైట్. నో ఎగ్జామ్లో కూడా మనం 12 minutes రాయాలి కదా. రైట్. ఇనీషియల్గా కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా సరే విత్ టైం. ఎగ్జామ్ మీరు ఓన్లీ ప్రిలిమ్సే రాద్దామని అనుకుంటే ఎగ్జామ్కి రావడమే వేస్ట్, మీరు కోచింగ్ తీసుకోవడమే వేస్ట్, అసలు ప్రిపేర్ అవ్వడమే వేస్ట్.
అంతే కదా. ఇప్పుడు ర్యాంక్ రావాలి అంటే మనం ఏం చేయాలి, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. సో ఎగ్జామ్ ఈజ్ ఆల్ అబౌట్ మెయిన్స్. అండ్ నేను ఓపెన్గా చెప్తున్నాను, ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం యూపీఎస్సీలో రిలేటివ్గా కష్టం, కానీ ఏబిపిఎస్సీ అండ్ టీజీపీఎస్సీలో రిలేటివ్గా ఈజీనే, మీరు నిజంగా ఎఫర్ట్ పెడితే, కరెక్ట్గా ఎఫర్ట్ పెడితే. రైట్, కట్ ఆఫ్ కూడా ఏం బీభత్సంగా ఎక్కువేం ఉండదు. ఆఫ్ కోర్స్ టీజీపీఎస్సీకి అయితే నెగిటివ్ మార్కింగ్ ఉండదు, ఏపీఎస్సీలో అయితే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. నౌ మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో విత్ ద సేమ్ నాలెడ్జ్ మీకు కావాలంటే మీరు యూపీఎస్సీ ఎగ్జామ్ కూడా రాయొచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎగ్జాక్ట్లీ ద సేమ్. గ్రూప్ 2లో కూడా బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రాకి గ్రూప్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీకి బీభత్సమైన వెయిటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 మెయిన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సపరేట్గా, ఏబిపిఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో సపరేట్గా 75 మార్క్స్ ఉంటుంది, 300లో 75 మార్క్స్. రైట్, సేమ్ గోస్ విత్ తెలంగాణ. సో అక్కడ కూడా ఒకవేళ మీరు ఎగ్జామ్ గ్రూప్ 2 రాద్దాము అని అనుకుంటే దానికి కూడా సేమ్ మెటీరియల్, అయితే ఆన్సర్ రైటింగ్ మాత్రం అవసరం లేదు, అంతే డిఫరెన్స్. అండర్స్టూడ్. నౌ బయాలజీ అండ్ బయాలజీలో అది వస్తుంది. బయాలజీలోనే హెల్త్ డిసీజెస్ చెప్పాను ఇందాక, వ్యాక్సిన్స్, ఇమ్యూనిటీ, అవన్నీ అందులో మనం డిస్కస్ చేస్తాం. సిలబస్లో ఉండే ప్రతిదీ మనం డిస్కస్ చేస్తాం, అందులో లేదు. నెక్స్ట్ నౌ ఇది చదవడానికి సోర్సెస్ ఏంటి. మేబీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాలిటీ, ఎకానమీ అన్నీ చదవడానికి బయట ఫ్రాంక్లీ స్పీకింగ్ మంచి సోర్సెసే ఉన్నాయి. ఇప్పుడు పాలిటీకి లక్ష్మీకాంత్ మీరు చదవచ్చు, దానికి తెలుగు వర్షన్ ఉంది. ఎకానమీకి చాలా బుక్స్ ఉన్నాయి, నితిన్ సింగ్ అని, రమేష్ సింగ్ అండ్ ఆల్. నౌ సైన్స్ అండ్ టెక్నాలజీకి బయట ఎటువంటి మంచి బుక్ లేదు. మీ మెటీరియలే మీ ఫ్రెండ్స్ అడుగుతారు తర్వాత, ఎందుకంటే లాస్ట్ టైం టీజీపీఎస్సీకి, ఏబిపిఎస్సీకి నేను చేసిన మెటీరియల్ చాలా వరకు సర్క్యులేట్ అయింది. అండ్ దిస్ టైమ్ ఆల్సో ఇట్ విల్ బి వెరీ మచ్ సక్సెస్ఫుల్. రైట్, మనము మీరు ఇంకే మెటీరియల్ చూడడానికి ట్రై చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మీరు చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఫైన్, క్లియర్. సో సోర్సెస్ గురించి మీరు ఎటువంటిది ఆలోచించొద్దు. కరెంట్ అఫైర్స్ నేను చెప్పినట్టు మనం కరెంట్ అఫైర్స్ ఏం చేద్దామో క్లాస్లో ఇప్పుడు వరకు జరిగిన కరెంట్ అఫైర్ అంటే జాన్ 2025 నుండి ఇప్పుడు ఏప్రిల్ వరకు ఉన్న ఈ 18 మంత్స్ కరెంట్ అఫైర్స్, ఈ 14 మంత్స్ కరెంట్ అఫైర్స్ మనం క్లాస్లో కవర్ చేసేస్తాం. నెక్స్ట్ మనకి ఎగ్జామ్ డిసెంబర్లో, నవంబర్లో అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అప్పటి నుండి కొంత గ్యాప్, 2 మంత్స్ గ్యాప్లో జరిగే కరెంట్ అఫైర్స్ కవర్ చేయడం, ఆర్ఎల్స్ ఏదో ఒక ప్లాన్ దానికి చేద్దాం, బట్ ఏదో ఒకటి దానికి సెట్ చేద్దాం. ఇప్పటి వరకు అయితే మాత్రం మన క్లాసెస్లో ఏ చాప్టర్కి ఆ చాప్టర్ కరెంట్ అఫైర్స్ ప్యారల్గా చేసేద్దాం. క్లియర్. నెక్స్ట్ ఫర్దర్ యాజ్ ఐ మెన్షన్, నోట్స్ మనకి ఏదైతే క్లాస్లో మనం డిస్కస్ చేస్తామో అదే మీకు మెటీరియల్. యూ నీడ్ నాట్ రిఫర్ టు ఎనీథింగ్, ఏ బుక్ కూడా మీరు కొనాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇదే చాలా కాంప్రహెన్సివ్గా ఉంటుంది. క్లియర్. నెక్స్ట్, ఎనీ మోర్ డౌట్స్? ఓకే, టుమారో విల్ స్టార్ట్ అవర్ రియల్ సబ్జెక్ట్ డిస్కషన్. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఇందులో మనం కొన్ని డిస్కస్ చేసిన ఏమైనా మీకు అర్థం అవ్వకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు, అసలు ఎటువంటి ఫరక్ కూడా పడదు. మనము మొత్తం అన్నీ క్లియర్గా మొత్తం ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. ఓకే, నౌ ఐ విల్ మేక్ ష్యూర్ తెలుగు హ్యాండ్ అవుట్స్ కూడా ప్యారల్గా వచ్చేసేలాగే నేను ట్రై చేస్తాను, సో మీకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. క్లియర్.